జఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకున్న వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 4. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా గనక మరి యూట్యూబ్‌లో గానీ, ఆడియో ద్వారా గానీ వింటున్నట్లయితే, ఈ గ్రంథాన్ని మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాను. ముందు చెప్పినటువంటి 3 మెసేజెస్ కూడా మీరు వింటే, జఫన్యా గ్రంథము అంతా గూడా మీకు చక్కగా అర్థమవుతుంది. ఇది దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్యము. కాబట్టి మనము జాగ్రత్తగా ఆయన వాక్యము విని, ఆయన హృదయము తెలుసుకొని, ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. జెఫన్యా గ్రంథం మొదటి 7 వచనాల్లో ప్రాముఖ్యమైనటువంటి టాపిక్, ఈ గ్రంథము మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన అంశము పరిచయం చేశాడు. ఆ పరిచయం చేసినటువంటి అంశము ఏంటంటే, యెహోవా యొక్క దినము. ద డే ఆఫ్ ద లార్డ్ అని మనం ఇంగ్లీష్‌లో అంటాము. యెహోవా దినము. యెహోవా తను దర్శించబోయేటువంటి దినము. యెహోవా కోపముతో మరి శిక్షించబోయేటువంటి దినము. మనుషులు ఆయనను తిరస్కరించి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కాబట్టి, వారిని నిర్మూలము చేయబోయేటువంటి దినము, శిక్షించబోయేటువంటి దినము యెహోవా దినము. యెహోవా దినము కావాలని ఎవరు కోరుకోకండి అనేటువంటి మాటను గూడా మనము ఆమోసు గ్రంథంలో చూసాం. యెహోవా దినము వెలుగు గాదు, యెహోవా దినము చీకటి. దానికోసం ఆశ పెట్టుకోకండి అనేటువంటిది గూడా మనం ఆమోసు గ్రంథంలో చూసాం. యెహోవా దినము దేవుడు ఉగ్రుడై కోపముతో భూమి మీదకు వచ్చి, భూమి మీద ఆయన తిరస్కరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన తీర్పు తీర్చేటువంటి దినము. ఆయనను ఆరాధించకుండా, ఆయనను విడిచిపెట్టి సృష్టిని ఆరాధించిన ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చేటువంటి దినము. ఆకాశ నక్షత్రాల వైపు చూసి సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, గ్రహాలను, సమయాలను, కాలాలను ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని గూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నటువంటి దినము యెహోవా దినము. ఆల్రెడీ దీని ఇండికేషన్స్ అన్నీ గూడా మొదటి 7 వచనాల్లో చూసాము. ఎవరైతే ఆకాశ నక్షత్రాలకు నమస్కారం చేస్తున్నారో, లేకపోతే ఆరాధన చేస్తున్నారో, వారిని దేవుడు శిక్షించబోతున్నాడు అనేటువంటిది మనం మొదటి 7 వచనాల్లో చూసాము. ఊడ్చివేసేదను అనేటువంటి మాట మరి 2వ వచనంలో చూసాము, 3వ వచనంలో చూసాము. 3వ వచనంలో 2 సార్లు ఆ మాట ఉంది. నిర్మూలన చేసేదను అనేటువంటి మాట 3వ వచనం ఆఖరిలో ఉంది. 4వ వచనం ఆఖరిలో ఉంది. 5వ వచనం ఆఖరిలో ఉంది. 6వ వచనం ఆఖరిలో ఉంది. నిర్మూలము చేసేదను. నిర్మూలము అనేటువంటి మాటకు అర్థము నాశనము చేస్తాను అనేటువంటిది. ఊడ్చివేయటము అనేటువంటి మాటకు కూడా మనం అర్థం చూసాం. ఊడ్చివేయటం అంటే శుభ్రంగా, కంప్లీట్‌గా, క్లీన్‌గా చేసేయటం. అక్కడ ఏమీ లేకుండా చేసేయటం అనమాట. అంటే అర్థము నిజానికి ఊడ్చివేసేదను అనేటువంటి మాట మనము అటర్‌లీ స్వీపింగ్ అంటాం. స్వీప్ అవే అంటాం గదా! మనం ఊడుస్తాం గదా! ఊడవటం అనంటే అక్కడ ఏమీ లేకుండా దాన్ని కంప్లీట్‌గా తీసేయటం అనమాట. దాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నామంటే ఊడ్చివేసేదను అనేటువంటి మాటకు అర్థము ఆయన అది లేకుండా, వారు లేకుండా చేస్తాను అని చెప్పి ప్రభువు చెప్పటం జరిగింది. సో, ఆయన చాలా కోపంగా ఉన్నాడు. భూమి మీద ఆయనను పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి వారి మీద దేవుడు ఉగ్రుడుగా ఉన్నాడు. నిజానికి ఇప్పటి కాలంలో గూడా, ఇప్పుడు గూడా భూమి మీద ఉన్నటువంటి మనుషులలో దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుడు వద్దని ఆయన సృష్టిలో ఉంటూ, సమస్తము అనుభవిస్తూ, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళకు కూడా దేవుడు ఉగ్రత చూడబోతున్నారు. వారు గూడా యెహోవా దినమును అనుభవించబోతున్నారు. వారు గూడా తప్పించుకోవటానికి ఏమీ అవకాశము లేదు. ఇప్పటి వరకు జెఫన్యా యెహోవా దినమును 2 డైరెక్షన్స్‌లో చూపించాడు. ఒకటి గ్లోబల్ స్కేల్‌లో చూపించాడు. గ్లోబల్ స్కేల్ అంటే అర్థము భూమి మీదనున్నటువంటి సమస్త జనులకు గూడా యెహోవా దినము చూడబోతున్నారు అనేటువంటిది రెండో వచనం, మూడో వచనంలో చూసాము. 4వ వచనం నుండి 6వ వచనం వరకు అంతా గూడా మరలా గ్లోబల్ నుంచి లోకల్‌కి వచ్చాడు. గ్లోబల్ నుంచి లోకల్ అంటే అర్థం ఏంటంటే, యూదా మీద, యెరూషలేం మీద ఎలా యెహోవా దినం రాబోతుందో ఆయన ప్రకటించడం జరిగిందనమాట. నేను అనుకుంటాను మొదటి 6 వచనాలు అయిపోయేటప్పటికే యెరూషలేంలో, యూదాలో ఉన్నవాళ్ళు భయపడిపోయి ఉండాల్సింది. ఎందుకు భయపడిపోయి ఉండాల్సిందంటే, అయ్యో! అవును కదా! ఇది మా జీవితాలే గదా! మేమే గదా దేవుడిని విసర్జించి మా ఇష్టానుసారంగా తిరుగుతున్నాము. దేవుని ఉగ్రత మా మీదకు రాబోతుందని తన ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటిస్తున్నాడు. సో, మేము త్వరగా మా పాపములను ఒప్పుకొని దేవుడి వైపు తిరగాలి అని ఇశ్రాయేలీలు, ప్రాముఖ్యంగా యూదా, యెరూషలేములో ఉన్నవాళ్ళు అనుకోనుండాలి. కానీ అనుకున్నట్టుగా అయితే మనకేమీ అనిపించట్లేదు.
7వ వచనం నుండి 13వ వచనం వరకు మొదటిసారి జెఫన్యా ఆయన మాట్లాడాలనుకున్న టాపిక్‌ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇప్పటి వరకు యెహోవా దినము అనే మాటే మనకు కనిపించలేదు కదా! ఇప్పటివరకు కనిపించలేదు మొదటి 6 వచనాల్లో. మొదటిసారి 7వ వచనంలో ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ప్రభువైన యెహోవా ఆయన దినము రాబోతా ఉంది, సమీపంగా ఉందని మొదటిసారి పరిచయం చేసాడు. నిజానికి ఈ ఈ ఒక్క ప్రవక్తే కాదు, యెహోవా దినం గురించి చాలామంది మాట్లాడారు. యెహోవా దినం గురించి మాట్లాడిన ప్రవక్తల్లో నేను యోవేలు గ్రంథము చెప్పినప్పుడు ఏ ప్రవక్త యెహోవా దినం గురించి మాట్లాడాడో లిస్ట్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. మీరు యోవేలు గ్రంథము అంతా జాగ్రత్తగా వింటే గనక యెహోవా దినం గురించి ఎవరెవరు చెప్పారు, ఏం చెప్పారో నేను చూపించాను. యెషయా మాట్లాడాడు యెహోవా దినము వస్తదని. యెహోవా దినము ఎలా ఉంటుందో యెషయా మాట్లాడాడు. యెహెజ్కేలు మాట్లాడాడు. యోవేలు మాట్లాడాడు. నేను ఇందాక చెప్పినట్టు యోవేలు గ్రంథము. ఆమోసు మాట్లాడాడు. ఆమోసులో కూడా నేను చదివాను. ఓబద్యా మాట్లాడాడు. అంతేకాదు జకర్యా మాట్లాడబోతున్నాడు. అలాగే మలాకీ కూడా మాట్లాడబోతున్నాడు. సో, యెహోవా దినము అనేటువంటిది మేజర్ ప్రాఫిట్స్ అంటే నేనంటుంది యెషయా, యెహెజ్కేలు లాంటి వాళ్ళు మాత్రమే కాదు. మైనర్ ప్రాఫిట్స్ దగ్గర దగ్గర అందరూ మాట్లాడారు యెహోవా దినం గురించి. యెహోవా దినము ఎలా ఉండబోతుంది, యెహోవా దినము ఎప్పుడు రాబోతుంది, యెహోవా దినములో ఏం జరగబోతుంది అనేటువంటిది మనము ప్రతి గ్రంథము చెప్తా ఉంది. బట్ ఈచ్ ప్రాఫిట్ ప్రతి ఒక్క ప్రవక్త కూడా దానిని ఒక ప్రత్యేకమైన కోణంలో మనకు చూపిస్తారు ఆ దినాన్ని. సో, ఈయన మొదటిసారి యెహోవా దినం అనేటువంటి మాటను పరిచయం చేశాడు. మీరు 14వ వచనానికి రండి. 14వ వచనంలో ఈ మాట ఉంది కదా! యెహోవా మహాదినము సమీపమైను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది. సో, ఇక్కడి నుంచి అంటే 14వ వచనం నుండి మీరు 18వ వచనం వరకు యెహోవా ఉగ్రత దినమున అనే మాట మీరు చూస్తారు. సో, 14 నుంచి 18 వరకు ఇది అసలు పీక్ వెళ్తదనమాట. అంటే యెహోవా దినము గురించి ఆయన చెప్పాలనుకుంది. అసలేం జరగబోతుంది అనేటువంటిది చాలా ఉధృతమైన రూపంలో మనం చూడబోతా ఉన్నాం 14-18 వచనాల్లో. బట్ 7-13 వచనాల్లో ఆ దినము ఏం జరగబోతుందో మనకు చెప్తున్నాడు. ఆ దినమున పరిచయం చేశాడు ఆ దినము. అంతేకాదు ఆ దినమున ఏం జరగబోతుందో చెప్తున్నాడు. ప్రాముఖ్యంగా ఎవరికి చెప్తున్నాడంటే యూదా వారికి, యెరూషలేము వారికి చెప్తున్నాడు. యూదా వారు, యెరూషలేము వారితోనే మాట్లాడుతున్నాడు. యెహోవా దినము సమీపంగా ఉంది. మీ మీదకి యెహోవా దినం రాబోతుంది. వచ్చిన రోజు మీ జీవితాలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి అని చెప్పి 7వ వచనం నుండి 13వ వచనం వరకు చెప్పటం జరిగిందనమాట. సో, ఈ ఈ వచనాలలో మరలా నేను చెప్తున్నాను ప్రాముఖ్యంగా ఆయన దృష్టి ఎవరి మీద పెట్టాడు? యూదా మీద, యెరూషలేము మీద పెట్టాడు. సో, ఎందుకంటే వారే వినాలి. దేవుని ఉగ్రత రాబోతుందని, దేవుడి శిక్ష రాబోతుందని వినాల్సినోళ్ళు ఎవరు? ఆయన ప్రజలే ముందు వినాలి. సమస్త జనులు వినాలి కరెక్టే. సమస్త జనులకు ప్రకటించబడాలి కరెక్టే గానీ, ముందు ఆయన ప్రజలు వినాలి. ఎలా ఆయనను తిరస్కరించారో, ఎలా ఆయనను విడిచిపెట్టారో, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారో, ముందు వినాల్సినటువంటి వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకు ప్రకటించాడు. మీరు 6వ వచనం గుర్తుందో లేదో? 6వ వచనం ఎలా ఎండ్ అయింది? 6వ వచనంలో ఏమనుందంటే, యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. యెహోవాను అనుసరించకుండా ఆయనను వదిలిపెట్టి ఆయనను అడగకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళని ఆయన నిర్మూలము చేస్తాను అనే మాట అన్నాడు. సో, ఆ మాట యొక్క ఎక్స్‌టెన్షను ఎలా నిర్మూలము చేస్తాడు వీళ్ళని అనేటువంటిది మనము 7వ వచనం నుండి 13వ వచనం వరకు చూడబోతా ఉన్నాము. ఈ పిక్చర్ గూడా అంటే ఏం జరగబోతుంది యోధాకి, యెరూషలేముకి అనేటువంటిది గూడా మనము చదువుతుంటే కొంచెం మనకు భయమేస్తది. ఎందుకంటే, ఓహ్! దేవుడు ఇలా శిక్షిస్తాడా? ఇంతలా శిక్షిస్తాడా? అని గూడా మనకు భయమేస్తది. సో, ఎప్పుడైనా అంతే మరి. దేవుడిని విడిచిపెట్టి, మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ పాపం చేస్తా ఉంటే, దేవుడి శిక్షని తప్పించుకోలేం. సో, వీళ్ళు గూడా తప్పించుకోలేరు. ఆ ఇమేజెస్, ఆ పిక్చర్స్ మనం చూస్తా ఉన్నప్పుడు ఏం జరగబోతుందనేటువంటిది మనకు గూడా భయమేస్తదనమాట. ఇక్కడ యెరూషలేములో, యోధాలో ఉన్నటువంటి ప్రాముఖ్యంగా 4 గ్రూపుల మీదకి దేవుని శిక్ష రాబోతా ఉంది. ఆ 4 గ్రూపులు ఏంటో మనం ఒక్కొక్కటి చూద్దాము. వాళ్ళు మొట్టమొదట అధిపతులు
పవర్ఫుల్ పొలిటికల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ మీదకి దేవుడి శిక్ష ఎలా రాబోతుందో చూస్తాము. తర్వాత బలాత్కారము, మోసము చేసి సంపాదించిన వాళ్ళ జీవితాలను దేవుడు శిక్షించబోతున్నాడు. బలాత్కారముతోనూ, మోసముతో ఎవరైతే మనుషులను బాధ పెట్టారో వాళ్ళ మీదకి వెళ్ళబోతున్నాడు దేవుడు. మూడవ గ్రూపు ప్రాముఖ్యంగా బిజినెస్ పీపుల్. బిజినెస్‌లో కూడా వ్యాపారులే గానీ, వ్యాపారులు ఈళ్ళు మంచి వ్యాపారులు కాదు. అన్యాయంగా వ్యాపారం చేసినటువంటి వాళ్ళు. వీళ్ళను దేవుడు శిక్షించబోతున్నాడు. ఆఖరిగా స్తబ్దంగా ఉంటారు చూడండి. స్తబ్దం అనండి, లేకపోతే నిశ్చింతగా ఉంటారు చూడండి. ఏం పట్టించుకోకుండా, ఏం జరిగినా ఏం లెక్క లేకుండా ఉంటారు కదా! లెక్క లేకుండా ఉన్నటువంటి గ్రూపు, ఆ నాలుగో గ్రూపు వాళ్ళకి కూడా దేవుడు శిక్షించబోతున్నాడు. ఈ నలుగురిని శిక్షిస్తానని చెప్తున్నాడు. నిజానికి మీరు చూడండి ఆ మాట. 8వ వచనము ఆఖరిలో ఏముంది? నేను శిక్షింతును అనే మాట ఉంది గదా! 8వ వచనం ఆఖరిలో ఉంది. 9వ వచనం ఆఖరిలో ఏముంది? నేను శిక్షింతును. తర్వాత 12వ వచనం ఆఖరిలో ఏముంది? శిక్షింతును. అంతేకాదు 11వ వచనము నిర్మూలము చేయబడిరి అనేటువంటి మాటను గూడా మనం జూస్తాం. సో, ఇక్కడ 7వ వచనం నుండి 13వ వచనం వరకు యెహోవా దినము ఎలా ఉండబోతుందంటే, యెహోవా దినములో యెహోవా వచ్చి వీళ్ళని శిక్షించబోతున్నాడు. శిక్ష అనేటువంటిది, నిర్మూలము అనేటువంటిది మనము చూస్తున్నాం. సో, మెయిను ఆయన రాబోతున్నాడు. వచ్చి వీళ్ళని శిక్షించబోతున్నాడు. ఎందుకు శిక్షించబోతున్నాడంటే, ఆల్రెడీ చెప్పాడు పాపాలు. వీళ్ళు చేసినటువంటి పాపాలు, ఎలాంటి పాపాలు చేశారనేటువంటిది 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చెప్పాడు. కానీ ఇక్కడ గూడా వాళ్ళు చేసిన పాపాన్ని మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేసి ఏమంటాడంటే, వీళ్ళని నేను శిక్షిస్తాను అంటాడు. శిక్షిస్తున్నాడు. మనము జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు ప్రతి ఒక్క జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ప్రతి కుటుంబాన్ని గూడా గమనిస్తున్నాడు. ప్రతి ప్రజలను, ప్రతి దేశాన్ని గూడా గమనిస్తున్నాడు. ఎవ్వరూ గూడా ఆయన శిక్ష నుంచి తప్పించుకోలేరు. నిజానికి ఆలోచనల లెవెల్‌లో గూడా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. మనుషుల హృదయాలలో, మనుషుల ఆలోచనల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఆయన సృష్టిలో ఆయనను లెక్క చేయకుండా ఎవరు బ్రతికినా గూడా వారిని శిక్షించబోతున్నాడు. యెహోవా దినము అలానే ఉండబోతుంది. సో, ప్రస్తుతము ఈ వారానికి మనము యోధా యెరూషలేము మీద దృష్టి పెడదాము. నెక్స్ట్ సండే మనము అన్ని దేశాల వైపు ఎళ్తాము. భూమి మీదనున్న సమస్త దేశాల వైపు ఎళ్తాము. అది నెక్స్ట్ సండే విందాము. ఈరోజు కేవలము యోధా యెరూషలేము మీద దేవుడు ఏం చేస్తానంటున్నాడు, ఇది నిజానికి ఎప్పుడు జరిగింది అనేటువంటిది గూడా మనం అడగాలి. యెహోవా దినము వచ్చిందా? యెహోవా దినము ఇంకా ఫ్యూచర్‌లో ఉందా? ఎప్పుడు జరగబోతుంది అనేటువంటిది గూడా మనం అడగాలి. ఆ ప్రశ్న నేను మెసేజ్‌కి లాస్ట్‌లో ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. ముందు యెహోవా దినమున ఏం జరగబోతుందో చూద్దాం. నిజానికి ప్రభు ఏమన్నాడు? ప్రవక్త ద్వారా ఏమన్నాడంటే, యెహోవా దినము సమీపముగా ఉందన్నాడు. సమీపము అనే మాట మనందరికీ తెలిసినటువంటి మాట. సమీపము అంటే అర్థం ఏంటి? దగ్గరగా ఉంది. చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు అది అర్జెన్సీని చూపిస్తుంది. అర్జెన్సీ అంటే మొదటి అధ్యాయం అంతా అయిపోయిన తర్వాత దేవుడు వీళ్ళకొక అవకాశం ఇస్తాడు. మొదటి అధ్యాయంలో ప్రవక్త ప్రవచిస్తాడు గదా! ఇదిగో సమీపంగా ఉంది యెహోవా దినము. మీ జీవితాల మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత ఒక షార్ట్ బ్రేక్ ఉంటది. రెండో అధ్యాయంకొచ్చినప్పుడు మనం చూస్తాం. వాళ్ళు ఆయన వైపు తిరగాలని, పశ్చాత్తాపపడాలని, వాళ్ళ పాపాలను విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటాడు. కానీ వాళ్ళు తిరగరనేటువంటిది మనం రెండో అధ్యాయము, మూడో అధ్యాయంకొచ్చేటప్పటికి అర్థమవుతది. మనిషి దేవుని మాటను లెక్క చేయడు. లెక్క చేయనప్పుడు దేవుని ఉగ్రత కూడా ఆగదు. దేవుని ఉగ్రత రావటానికి ముందే దేవుడు వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ విని గనక నువ్వు గనక ఆయన వైపు తిరిగితే బ్రతుకుతావు. ఆయన వైపు తిరగకపోతే మాత్రం నువ్వు బ్రతకటం అంటూ ఏమి ఉండదనమాట. సో, ఆ వార్నింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు మొదటి అధ్యాయంలో అంతా కూడా ఇదిగో యెహోవా దినము త్వరలో రాబోతుంది. ఆయనే ఉగ్రుడై వస్తాడు. వచ్చిన రోజు మీ జీవితాలు మొత్తం తీర్పు తీరుస్తాడు. మీరు నాశనమైపోతారు. మిమ్మల్ని శిక్షిస్తాడు. కాబట్టి మీరు ఆయన వైపు తిరగండి అని యెరూషలేములో ప్రకటిస్తున్నాడనమాట. సో, ఒక్కొక్క గ్రూప్‌ని మనము చూద్దాము. జాగ్రత్తగా ఇప్పుడు 4 గ్రూప్స్ ఉన్నాయని చెప్పాను గదా! ఈ 4 గ్రూప్స్‌లో ఒక్కొక్క గ్రూప్‌ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాము. 7వ వచనం. ప్రభు అయిన యెహోవా దినము. సో, ద డే ఆఫ్ ద లార్డ్. సో, యెహోవా దినము
సమీపముగా ఉన్నది అనే మాట మనము ఇక్కడ చూస్తాం. అంటే ప్రభువే రాబోతా ఉన్నాడంట. అందుకని దానికి మొట్టమొదటిసారిగా ఏమని స్పందించమని అడుగుతున్నాడంటే, ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది జెఫన్యా మాట్లాడుతున్నాడు. మనము తర్వాత ప్రభువే మాట్లాడటం మనం చూస్తాం. నేను శిక్షింతును అనే మాట ఉంది కదా! 8వ వచనం నుంచి. 8వ వచనం నుండి మనము ప్రభువు మాట్లాడటం చూస్తాం గానీ, 7వ వచనంలో జెఫన్యానే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ప్రభు అయిన యెహోవా దినము వస్తుంది అనే మాట. యెహోవా దినము సమీపంగా ఉందన్నాడు గదా! యెహోవా దినము సమీపంగా ఉందని ఏమంటున్నాడో తెలుసా జెఫన్యా? మనము ఏమంటామంటే కీప్ సైలెన్స్ అంటాం గదా! ఏమంటాం? కీప్ సైలెన్స్. అంటే ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, ఒక పెద్ద డిగ్నిటరీ వస్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు ఏమంటాము? సైలెంట్‌గా ఉండండి అంటాం. కదా! సైలెంట్‌గా ఉండంటాం. ఎందుకనంటే రాబోతున్నటువంటి ఆయన ఎవరో మనకు తెలుసు గాబట్టి, మీరు నిశ్శబ్దంగా ఉండండి. మీరు మాట్లాడొద్దు. మనము మాట్లాడటానికి కూడా కొన్ని చోట్ల భయపడతాం. మనము మీరు ఒక పెద్ద అధికారి ముందు నిలబడ్డారనుకోండి ఎళ్లి. నిలబడినప్పుడు మీరు తొందరపడి మాట్లాడరు. ఏది పడితే అది మాట్లాడరు. ఎలా పడితే అలా మాట్లాడరు. మీరు ఎవరి సన్నిధిలో ఉన్నారో మీకు తెలుసు. మీరు ఉదాహరణకి మనం వెళ్లి రాష్ట్రపతి గారి ముందు నుంచున్నామనుకోండి. రాష్ట్రపతి గారి ముందు నుంచున్నప్పుడు మనము చాలా భయముతో, వణుకుతో ఏ మాట అనాలో, ఏ మాట అనకూడదో ఆలోచిస్తాం. సో, అంటే నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావు, ఎవరు రాబోతున్నారు అనేటువంటిది నువ్వు అర్థం చేసుకొని, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి జెఫన్యా ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తాడిక్కడ. ఏమని వార్నింగ్ ఇస్తాడంటే, ఇదిగో ప్రభు అయిన యెహోవా దినము రాబోతుంది. కాబట్టి మీరు ఎలా ఉండమన్నాడు? మౌనముగా ఉండుడి అన్నాడు. ఏమన్నాడు? లాస్ట్‌లో ఏమన్నాడు? ఏడో వచనం ఆఖరిలో? ఎలా ఉండాలంట? మౌనముగా ఉండాలంట. మౌనంగా ఉండటం అంటే ఏంటి ఇంకా? ఆయన వచ్చినప్పుడు మనమేమి మాట్లాడకూడదు. ఆయన సన్నిధి అలాంటి సన్నిధి పరిశుద్ధమైన దేవుడే రాబోతా ఉన్నాడు కాబట్టి మనము మాట్లాడకూడదు. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో మనము ఈ మాట చూస్తాం. ఏమని ఉంటదంటే, అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక అంటాడు. అంటే ఆయన సన్నిధిలో ఎవరు మాట్లాడటానికి కుదరదు. హ్మ్. మౌనంగానే ఉండాలనమాట. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట చదువుతాం. ఏమంటాడంటే, సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. నేనంటాను చాలా జ్ఞానం కలిగినటువంటి మాటలు. అనే మాట అంటాం కదా! మనం ఎవరైనా వస్తున్నప్పుడు ఏమంటాం? సైలెన్స్. అనేటువంటి మాట. దగ్గర దగ్గర అలాంటి మాటే వాడాడీన. ఏమన్నాడంటే, యెహోవా దినము సమీపంగా ఉంది. యెహోవానే రాబోతా ఉన్నాడు. కాబట్టి మీరు మాట్లాడకండి. మౌనముగా ఉండండి. నేననుకుంటాను దీంట్లో చాలా జ్ఞానం ఉంది. దేవుని సన్నిధిలో దేవుడు వస్తున్నప్పుడు మనము నిజానికి ఎవరైనా గూడా దేవుడి సన్నిధిలో నిలబడిన రోజు మాట్లాడటానికి మనకు ఏమాత్రం అంగీకరించదు. మన మనసు అంగీకరించదు. నోరు గూడా రాదు. మెదలకుండానే ఉంటాం. ఎందుకంటే మహామహుడైన, సర్వోన్నతుడైన, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం గాబట్టి జెఫన్యా గూడా ఏమంటున్నాడంటే, ఇది మౌనముగా ఉండండి. దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. దేవుడు రాబోతా ఉన్నాడు. సమీపంగా ఉందని. సమీపంగా ఉందని అన్నాడు గదా! అని ఏమంటున్నాడంటే అసలు నిజానికి ఈ వచనం ఏడో వచనం స్టార్ట్ అయ్యేదే అలా స్టార్ట్ అవుతది. అని స్టార్ట్ చేస్తాడు. ఏడో వచనం మనదేది ఎనక్కెళ్ళిపోయింది తెలుగు బైబిల్‌లో. స్టార్ట్ చేయటం ఎలా ఉంటదంటే, బీ సైలెంట్ బిఫోర్ ద లార్డ్ అని స్టార్ట్ అవుతదనమాట. ఇంగ్లీష్‌లో బీ సైలెంట్ బిఫోర్ ద లార్డ్. ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ నియర్. ద లార్డ్ హాస్ ప్రిపేర్డ్ ఎ సాక్రిఫైస్ అండ్ కాన్సక్రేటెడ్ హిస్ గెస్ట్స్. ఇప్పుడు ఆయన దినము సమీపంగా ఉంది కాబట్టి ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి అని ప్రకటించిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఆయన బలి ఒకటి సిద్ధపరిచున్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తామన్నమాట. దేవుడు బలి ఒకటి సిద్ధపరిచాడంట. బలిని సిద్ధపరిచాడంట. మనము దేవుడు బలిని సిద్ధపరిచాడు అన్నప్పుడు చాలా రకరకాలైనటువంటి
స్పందనలు మన మనసులో కలుగుతదనమాట. మనం నిజానికి చూసామనుకోండి, బలి గురించి చూసామనుకోండి, బలి అనేటువంటిది దేవుడే ఆయనను సమీపించటం కోసం, ఆయన సన్నిధికి రావటం కోసం, ఎవరెవరు ఎలాంటి బలులు అర్పించాలి, ఆయన సన్నిధిని ఎలా సమీపించాలని, ఆయనే బలుల గురించి లేవీకాండం మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు చెప్పాడు. రకరకాల బలుల గురించి. సో, బలి అనేటువంటిది మనల్ని మనము సిద్ధపరచుకొని, దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని ఎదుట అర్పించేటువంటిది బలి. సో, కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతున్న బలి, ఆ బలి గాదు. అంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళి, దేవునితో సమాధాన పడుతున్నటువంటి బలి కాదిది. ఈ బలి ఏంటో తెలుసా అండి? ఈ బలేంటంటే, నిజానికి గొర్రెలను కాదు, మేకలను గాదు, ఎడ్లను గాదు. దేవుడు నిజానికి యెహోవా దినము రోజు మనుషులనే బలివ్వబోతున్నాడు. ఇది ఆపోజిట్ డైరెక్షన్‌లో అర్థం జేసుకోవాలి. అంటే దేవుడే ఉగ్రుడై వచ్చి ఏమంటున్నాడంటే, బలిగా అర్పించబడతారు. చాలామంది మనుషులే బలిగా అర్పించబడతారు. ఆ బలిని ఆయన సిద్ధపరిచాడంట. సిద్ధపరిచినప్పుడు ఆయన బలిని సిద్ధపరిచాడని ఆయన ఏమంటున్నాడో తెలుసా అండి? కాబట్టి తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. ప్రతిష్ఠించటం అనేటువంటి మాటకు అర్థము ప్రత్యేకపరచటము. ప్రత్యేకపరచటము, పరిశుద్ధమని పెట్టడం. ఏదైతే దేవుని సన్నిధిలోకి వస్తదో, ఏ వస్తువునైతే మనం దేవుడి కోసం వాడతామో దాన్ని ప్రతిష్ఠిస్తాం. ప్రతిష్ఠించిన తర్వాతే అది దేవుని కోసం వాడాలి. మనం దాన్ని హోలీ, అన్‌హోలీ అంటాం. మనం ధర్మశాస్త్రంలో హోలీ అంటే ప్రతిష్ఠించబడింది. అన్‌హోలీ అంటే అపవిత్రమైంది. అది ఆయన సన్నిధిలో రావటానికి కుదరదనమాట. కానీ ప్రభు ఏమంటున్నాడు చూడండి. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. ఆయనే బలిని సిద్ధపరిచాడంట. బలిని సిద్ధపరిచాడు. ఆల్రెడీ చెప్పాడు. నేను ఊడ్చివేస్తానన్నాడు. నేను నిర్మూలం చేస్తానన్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడంటే, నేనే బలిని సిద్ధపరిచాను. రండి, ఆ బలిని మీరు చూడండి. ఆ బలి కోసము నేను కొంతమందిని పిలిచాను అని గూడా చెప్తున్నాడు గదా! ఏం చేశాడంటే వాళ్ళని? కొంతమందిని పిలిచాడంట. పిలవటమే గాదు, వారిని ప్రతిష్ఠించాడంట. వారిని ప్రతిష్ఠించాడు అంటే, ఆ బలి కోసము వారిని పిలిచాడు. పిలవటమే గాదు, వారు ఈ బలిలో పాల్గొంటారు అనేటువంటి నిర్ణయం గూడా ఆయన తీసుకున్నాడనమాట. సో, ఇక్కడ డిఫికల్టీ ఏంటంటే, అసలు ఎవరిని పిలిచాడు ఆయన ఈ బలికి? ఎందుకు వాళ్ళని ప్రతిష్ఠించాడు అనేటువంటిది చాలా కష్టమైనటువంటి ఇంటర్ప్రిటేషన్. అంటే ఏంటి దాని అర్థం ఏంటి అనేటువంటిది. చాలామంది దైవజనులు, భక్తులు ఏమంటారంటే, ఆయన పిలిచి ప్రతిష్ఠించినటువంటి వాళ్ళు ఈ బలిని నెరవేర్చేవాళ్ళు. బలి చేసేవాళ్ళు. బలి ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు వస్తుంది ఎందుకంటే ఈ బలిని కంప్లీట్ చేయటానికి వస్తున్నారు. వాళ్ళు ఎవరంటే దేవుని బిడ్డల యొక్క శత్రువులు. దేవుడు తన శత్రువులను పిలుస్తున్నాడు రమ్మని. మీరు రండి, నేను బలిని సిద్ధపరుస్తున్నాను. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ నిజానికి చంపమని చెప్పి శత్రువులను పిలుస్తున్నాడు. పిలిచి వీళ్ళని వాళ్ళకి అప్పగిస్తున్నాడు. ఎందుకంటే మరి ఇది బలి గదా! బలి గాబట్టి అప్పగిస్తున్నాడు అని చెప్పి కొంతమంది అంటారు. దీంట్లో ఇది కరెక్ట్ అయ్యుండొచ్చు. కానీ దీంట్లో డిఫికల్టీ ఏంటంటే, ప్రతిష్ఠించటం అనే మాట పవిత్రంగా చేయటం అని అర్థం గదా! పవిత్రపరచటం అని అర్థం కదా! మరి అన్యజనులు, శత్రువులు వచ్చి యోధా వారిని, యెరూషలేము వారిని గనక చంపితే గనక, మరి వారిని ప్రతిష్ఠించాను అని అన్నాడు కాబట్టి, అన్యజనులను, దేవుడు తెలియని ఘోరమైనటువంటి దుర్మార్గులను, వాళ్ళను ప్రతిష్ఠించాను అని దేవుడు ఎందుకంటాడు అని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. కానీ నేను అనుకుంటాను, ఆ ఆర్గ్యుమెంట్‌లో కొంత ట్రూత్ ఉన్నప్పటికి కూడా, దేవుడు ప్రతిష్ఠించాను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఆయన చేయాలనుకున్న దానికి వాళ్ళని వాడుకున్నాడు. ఆయన ఏదైతే చేద్దాం అనుకున్నాడో, వీళ్ళను బలివ్వాలనేటువంటిది దేవుడు నిర్ణయించాడు. అది వాళ్ళ మీదకొస్తున్నటువంటి తీర్పు. వాళ్ళ రాబోతున్నటువంటి శిక్ష. నిజానికి ఇది ప్రకటించినటువంటి ఎక్కువ సంవత్సరాలు గూడా లేదు. కొన్ని సంవత్సరాలకే వీళ్ళ శత్రువులొచ్చారు. వచ్చి యెరూషలేములో ఉన్నవారిని, యోధాలో ఉన్నవారిని చంపారు. చంపారు. మొత్తం దేవాలయం అంతా నాశనం చేశారు. సో, ఇదంతా జరిగింది. కాకపోతే ఆ ప్రతిష్ఠించటం అనేటువంటిది ఎవరు వీళ్ళు అనేటువంటి ప్రశ్న కొంతమంది అడుగుతారు. నేను గూడా నమ్మేదేంటంటే, ఓహ్! వీళ్ళ శత్రువుల గురించే మాట్లాడుతున్నాడు. వాళ్ళనే పిలుస్తున్నాడు రమ్మని. వాళ్ళొచ్చి ఈ బలిని కంప్లీట్ జేస్తారు అనేటువంటిదే నేను గూడా నమ్ముతున్నాను. ఇంకొంతమంది ఏమంటారంటే, బలికి ప్రతిష్ఠించి పిలిచినటువంటి వాళ్ళు యూదాను, యెరూషలేము వాళ్ళే. వాళ్ళనే బలివ్వబోతున్నాడు గాబట్టి వాళ్ళని పిలిచి ప్రతిష్ఠించాడు అని చెప్పి గూడా కొంతమందంటారు. అది గూడా కరెక్ట్ అయ్యుండొచ్చు. కానీ నేననుకుంటాను, బలికి పిలిచి
బలి ఇచ్చాడు దేవుడు అని అనటం కన్నా కూడా శత్రువులనే పిలిచాడు. పిలిచి వీళ్ళను బలిగా అర్పించాడు. నిజానికి దేవుని వాక్యంలో మనము దేవుని బలిని ప్రకటన గ్రంథంలో కూడా చూడబోతున్నాం. ప్రకటన గ్రంథంలో ఆఖరి యెహోవా దినాన్ని చూస్తాం. ఆఖరి యెహోవా దినమును మనం చూసినప్పుడు ఆ బలి అయిపోయిన తర్వాత ఆకాశ పక్షులను పిలుస్తాడు. మీకు కళేబరాలను నేను సిద్ధపరిచాను రండి. మీకు ఆహారంగా అని అంటాడనమాట. అంటే దేవుని మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి భూమి మీద మనుషులు ఆయనను లెక్క చేయకుండా బ్రతికితే గనక ఆఖరికి శిక్ష ఎలా ఉంటదో మనము ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. యెహోవా దినం యొక్క లాస్ట్ ఫేజ్‌లో మనం ప్రకటన గ్రంథం చదివినప్పుడు 6 అధ్యాయం నుండి 19 అధ్యాయం వరకు మనం చూస్తాం. సో, దేవుడు ఉగ్రుడే. మీరనుకోవచ్చు దేవుడు ఎందుకు ఇలా వీళ్ళని తన ప్రజలను తను ప్రేమించినటువంటి వారిని యెరూషలేములో దేవుడే వారి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రజలను ఎందుకు బలిస్తున్నాడు దేవుడు? ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? ఆన్సర్ ఏంటంటే ఆయన వద్దన్నారు వాళ్ళు. మాకు ఈయన వద్దన్నారు. మేము బయలు దేవతకు మొక్కుతామన్నారు. ఆకాశానికి మొక్కుతామన్నారు. నక్షత్రాలకు మొక్కుతానన్నారు. గ్రహాలకు మొక్కుతానన్నారు. అన్నిటికి మొక్కుతానన్నారు. ఆయన వద్దన్నారు. ఆయన్ని విసర్జించారు. కాబట్టే ఆయన వీళ్ళను బలి ఇవ్వబోతా ఉన్నాడు. సో, ఈ వచనాలు మొదలవటమే ఈ సాక్రిఫైస్ అనేటువంటి పిక్చర్‌తో మొదలైనయి గదా! ఏడో వచనం మొదలవటమే ఈ బలి అనేటువంటి ఈ పిక్చర్‌తో మొదలవటం చూసామనమాట. సో, దాని అర్థం మీకు నేననుకుంటాను మీకు అర్థమైంది. ఏం జరుగుతుంది ఏడో వచనంలో అనేది. బట్ దేవుడు మాత్రం చాలా ఉగ్రుడుగానే రాబోతున్నాడు. ఆయన దినము సమీపంగా ఉందన్నాడు గదా! జెఫన్యా నేను మరలా చెప్తున్నాను. జెఫన్యా ప్రకటించినటువంటి 20, 30 సంవత్సరాలకే వచ్చారు వాళ్ళు. శత్రువులొచ్చారు. రావటం మొత్తం కంప్లీట్‌గా చేసేయటం అనేటువంటిది ఆ బలిని ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూట్ చేస్తారనే దేవుడికి తెలుసు గాబట్టే ముందే చెప్పాడు. మీరు మారండి, నా వైపు తిరగండి అని చెప్పి ఆయన వారికి ఆజ్ఞాపిస్తానే ఉన్నాడు. సో, 8వ వచనం నుండి 8వ వచనంలో ఇంతకీ ఆ బలి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో 8వ వచనంలో మనం చూస్తాం. సో, మొదటి గ్రూప్‌ని ఇక్కడ చూస్తామనమాట. మొదటి గ్రూపు నేను ఎవరని చెప్పాను? అధిపతులని చెప్పానా? అధికారులు లేకపోతే అధిపతులని చెప్పాను కదా! చూడండి. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను, రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రము వేసుకొనిన వారందరిని నేను శిక్షిస్తాను. సో, ఆ బలిలో ఎవరు బలవుతారో మొదటగా లిస్ట్ అయితే బయటకొస్తుందనమాట. ఫస్టు దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆ బలిదినమందు. బలిదినమందు అనే మాట 8వ వచనంలో చూస్తాము. 9వ వచనంలో ఆ దినమందు అనే మాట మనం చూస్తాము. మనము 10వ వచనంలో ఆ దినమందు అనే మాట చూస్తాము. 12వ వచనంలో ఆ కాలమున అనే మాట చూస్తాము. సో, టైమ్ మార్కర్స్ జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. అంటే యెహోవా దినమందు, ఆ దినమందు యెహోవా దినము ఎలా ఉంటదంటే బలి అర్పించేటువంటి దినముగా ఉంటది. ఆ బలిలో దేవుడు శిక్షించడానికి ఆయన వచ్చినప్పుడు ఏమేం చేస్తాడో చెప్తున్నాడనమాట. ఏమేం చేస్తాడంటే 8వ వచనంలో యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను, రాజకుమారులను, అన్య దేశస్థుల వలె వస్త్రము వేసుకున్న వారందరినీ నేను శిక్షించెదను అన్నాడు. అన్యజనుల వలె వస్త్రము వేసుకున్నవారు ఎవరు? అన్యజనుల వలె వస్త్రాలు వీళ్ళు ఏసుకోవాల్సినటువంటి అవసరము ఏమొచ్చింది? రీజన్ ఏంటంటే నిజానికి ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి గ్రూప్ అంతా ఎవరంటే యెరూషలేములో ఉన్నటువంటి మోస్ట్ పవర్‌ఫుల్ పీపుల్. పవర్‌ఫుల్ పీపుల్ అంటే శక్తివంతమైనటువంటి వాళ్ళు, బలవంతులైన పొలిటికల్లీ పవర్‌ఫుల్ పీపుల్. వాళ్ళని అందుకని మనము ఏమంటున్నామంటే అధిపతులు, రాజకుమారులను గూడా అనే మాట గూడా ఉంది గదండీ! రాజకుమారులను. సో, ఈళ్ళంతా వెరీ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్. అంటే వాళ్ళు ఏమైనా చేయగలరు, ఏదైనా చేసి తప్పించుకోగలరు. ఎవరు వాళ్ళని పట్టుకోలేరు. ఎవరు పట్టుకున్నా గూడా వాళ్ళకున్న పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ వాడగలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం జేశారు? ఈళ్ళు జేసిన పాపము ఏంటంట అంటే, ఈళ్ళు అన్య దేశస్థుల వల్లే వస్త్రములు వేసుకుంటం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, నాకు అర్థమైనంత వరకు ఈ ఈ డిస్కషన్ ఏంటంటే, ఎప్పుడైనా గూడా వీళ్ళు వేరే దేవతలను నిజానికి యెరూషలేము నిండా దేవతలను తెచ్చిపెట్టారు. మనం లాస్ట్ మెసేజ్‌లో చెప్పాను. యెరూషలేముని నింపారు. బయలు దేవతతో నింపారు. ఒక దేవత గాదు. మీరు మనష్షే ఏం జేశాడో, నేను మనష్షే చేసిన కార్యాలన్నీ చెప్పాను. ఏం జరుగుతుంది జెఫన్యా కాలంలో అనేటువంటిది. ఒక దేవత గాదు, ఒక దేవుడు గాదు. యెరూషలేము నిండా గూడా
దేవతలతో, దేవుళ్ళతో నింపేశారు. ఈళ్ళంతా ఎవరు? అన్య దేవతలు గదా! అన్య దేవతలు, అన్య దేవుళ్ళు. అన్య దేవతలు, అన్య దేవుళ్ళను తీసుకురావటమే కాకుండా, ఇప్పుడు ఉదాహరణకి చూడండి, అష్షూరు సామ్రాజ్యం చాలా శక్తివంతమైన సామ్రాజ్యం. అష్షూరు సామ్రాజ్యము పరిపాలిస్తుందనుకోండి యోధాని, ఇశ్రాయేల్‌ని. అప్పుడు యోధా, ఇశ్రాయేలుని పరిపాలిస్తున్న రాజు ఏం చేస్తాడంటే, అష్షూరు రాజును సంతోషపెట్టాలని వాళ్ళ దేవతనో, దేవుడినో తీసుకొచ్చి యెరూషలేములో పెడతాడు. పెట్టడమే గాదు, ఆ దేవత ఎదుట, ఆ దేవుని ఎదుట వాళ్ళు ఆరాధన చేయాలంటే వాళ్ళకొక డ్రెస్ కోడ్ ఉంటది. ఏం డ్రెస్ కోడ్ ఉంటది? ఇలాంటి వస్త్రాలే ధరించాలి. ఇలా వస్త్రాలు ధరించి ఈ దేవత దగ్గరికెళ్ళాలి, దేవుడి దగ్గరికెళ్ళాలని. అంటే అన్య దేవతలను తీసుకురావటం మాత్రమే కాకుండా, అన్య దేవతలతో పాటు వాళ్ళ వస్త్రాధరణ గూడా ఈళ్ళు ఇంపోర్ట్ జేశారు. ఇంపోర్ట్ జేసి ఏం జేస్తున్నారిప్పుడు? వాళ్ళ దేవతలకి, దేవుళ్ళకి ఆరాధన చేస్తా ఉన్నారనమాట. అందుకని ఏమన్నాడంటే ప్రభువు, వాళ్ళందరిని తీసుకురండి, వాళ్ళందరిని పట్టుకురండి. మొట్టమొదట బలిలో ఎళ్ళాల్సినోళ్ళు వాళ్ళే. అంటే మనం లేడర్‌లో టాప్‌లో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఫస్ట్ చెప్తున్నాడు. ఏందంటే, మీరు ఎంత దుర్మార్గంగా నా దేశంలో, నా పట్టణంలో, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో మీరెంత దుర్మార్గం చేస్తున్నారంటే, మీరు అన్యజనుల దేవతలను, దేవుళ్ళను తేవటమే కాకుండా, వాళ్ళలాగా వస్త్రధారణ చేసి మీరు వెళ్లి ఆ దేవతలకు ఆరాధన చేస్తా ఉన్నారు అనేటువంటిది మనము మనం చూస్తామన్నమాట. సో, ఇక్కడ జరుగుతుంది అదే. నేను అనుకుంటాను వాళ్ళు ఎందుకు అన్య దేశస్థుల వలె వస్త్రాలు ధరించారంటే, ఆ దేవతలను, ఆ దేవుళ్ళను ఆరాధన చేయటం కోసమే ధరించారు కాబట్టి ఏమంటున్నాడంటే ఫస్టు వాళ్ళను నేను శిక్షిస్తాను అని చెప్పాడు. సో, మనం 7వ వచనంలో బలి స్టార్ట్ అయింది. 8వ వచనంలో మొట్టమొదటి గ్రూప్‌ని ప్రభువు టార్గెట్ చేసాడు. ఆ మొట్టమొదటి గ్రూప్ ఎవరంటే, ఈ పవర్‌ఫుల్ పీపుల్ వీళ్ళని మొట్టమొదట ఏమన్నాడంటే వాళ్ళని నేను శిక్షిస్తానన్నాడు. శిక్షిస్తాను అనేటువంటి మాట కూడా ఇంపార్టెంట్ వర్సే అది. పనిష్ అంటాం గదా! అంటే అర్థం ఏంటి? వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళ మీదకి దేవుడు శిక్ష తీసుకొని రాబోతున్నాడు. శిక్ష ఎలా ఉండబోతుంది? బలి. బలి అంటే మీకు తెలుసు కదా! ఏం జరగబోతుందనేటువంటిది. సో, అంటే శత్రువు వస్తాడు. వచ్చి వీళ్ళలో ఎవరు బ్రతకటానికి మాత్రం లేకుండా వీళ్ళని చంపబోతా ఉన్నాడనేటువంటిది మనకి అర్థమైంది. 9వ వచనం నుంచి మనం చూద్దాం. మరి ఇంకొక గ్రూప్‌ని మనం చూస్తాం. 9వ వచనం, 10వ వచనంలో. సో, 9, 10 వచనాల్లో చూసేటువంటి గ్రూపు ఎవరంటే వీళ్ళు మోసముతో, బలాత్కారముతో అనే మాట ఉంది గదండీ! మోసముతోను, బలాత్కారముతోను నింపు వారిని ఆ దినమందు నేను శిక్షింతును. ఏ దినమందు? యెహోవా దినమందు. ఆ దినమున ఆయన బలిని సిద్ధపరిచాడు గదా! ఆయనే వచ్చి శిక్షించబోతున్నాడు గదా! సో, ఆ దినములో ఏం జేస్తాడంట ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ, బలాత్కారంతోనూ నింపువారిని ఆ దినమందు నేను శిక్షింతును. సో, ఈ గ్రూపు ఎవరు అనేటువంటిది నిజానికి చాలా పెద్ద డిస్కషన్. ఇది గూడా ఒక కష్టమైనటువంటి వచనం. నేను కొద్దిగా ఇక్కడ మీ ఒక్కరినే కాకుండా తర్వాత వాళ్ళు గూడా ఈ వాక్యం వింటుంటారు గాబట్టి, కొంచెం టైం తీసుకొని 9వ వచనాన్ని, ఈ 9వ వచనంలో ఉన్న కష్టం ఏంటో చెప్పటానికి నేను ప్రయత్నం జేస్తాను. తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ముందు 9వ వచనంలో ఉన్న కష్టం ఏంటో చెప్తాను. ఇంతకీ ఇండ్ల గడపలు దాటి రావటం ఏంటి? అసలు అంటే ఇళ్ళకి ఏముంటాయి? గడపలుంటాయి గదా! డోర్ ఉంటది. డోర్ దగ్గర ఏముంటది? గడపుంటది. గుమ్మం ఉంటది. గుమ్మానికి ఏముంటాయి? గడపలుంటాయి. సో, ఆ గడపలు దాటి ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ, బలాత్కారంతోనూ నింపటం ఏంటి? వాళ్ళ ఇల్లు నింపుకోవచ్చు గదా! నువ్వు 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 బయటికెళ్ళి బలాత్కారం జేసి, మోసం జేసి, డబ్బులు సంపాదించుకొనొచ్చి ఎవరిల్లు నింపుకోవాలి నువ్వు? మరి యజమానుడి ఇల్లు నింపటం ఏంటి? యజమానుడి ఇల్లు నింపితే నీకేమొస్తది? అసలు ఏంటి? ఏం జరుగుతుందిక్కడ? అయినా అసలు గడప ఏమంటారు? గడప దాటి ఎళ్ళటం ఏంటి? గడప దాటి ఎళ్ళటం ఏంటి? మనం చెప్పాలనుకుంటే ఏం ఏం చెప్పొచ్చు? మీరు యెరూషలేములో అందరిని మోసం జేస్తున్నారు. అందరిని బలాత్కారం జేస్తున్నారు. బలాత్కారం జేసి, మోసం జేసి, డబ్బులు సంపాదించుకొని మీ ఇంటికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి మీరు శిక్షించబడుతున్నారు అని అన్నట్టయితే చాలా సింపుల్‌గుండేది. స్ట్రెయిట్‌గుండేది. అసలు మనకు విషయం అంతా అర్థమయ్యేది. అంటే దేవుడు ఎవరిని శిక్షించబోతున్నాడు అనేటువంటిది మనకు అర్థమయ్యేది. కానీ ఇక్కడ అలా లేదు. దీని డిఫికల్టీ ఏంటంటే, అంటే ఈ 9వ వచనంలో ఉన్న హీబ్రూని ఇంగ్లీష్ అనువాదాలు ఎలా అనువాదం చేసినయి అని చూసామనుకోండి, మనకింకా ఇది ఇది చాలా కాంప్లెక్స్‌గా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటిది మనకు డౌట్ వస్తదనమాట. నేను 2, 3 ట్రాన్స్‌లేషన్స్ చదువుతాను. మీరు ఓర్పుగా జస్ట్ వినండి. 9వ వచనము ఒక ట్రాన్స్‌లేషను ఇలా ట్రాన్స్‌లేట్ చేసింది ఎల్ఎస్‌బి.
ఐ విల్ పనిష్ ఆన్ ద డే ఆల్ హూ లీప్ ఆన్ ద టెంపుల్ థ్రెషోల్డ్. అంటే దేవాలయపు గుమ్మము, దేవాలయపు గడప. టెంపుల్ అనేటువంటి మాట ఇటాలిక్‌లో పెట్టాడు. ఇటాలిక్‌లో పెట్టాడంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఇల్లు, ఇల్లు గాదు. ఇక్కడ మాట్లాడుతున్న ఇల్లు దేవాలయము. దేవాలయము అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. అంతేకాదు, హూ ఫిల్ ద హౌస్ ఆఫ్ దేర్ లార్డ్ విత్ వైలెన్స్ అండ్ డిసీట్ అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళు ఆ దేవాలయం యొక్క గడప తొక్కకుండా బయటికెళ్తున్నారంట. బయటికెళ్ళి మళ్ళా వచ్చి వాళ్ళ ప్రభువు యొక్క ప్లేస్‌ని, ఆ ప్రభువు యొక్క ఇంటిని, యజమానుడు అన్నాం గదా! ఇక్కడ ఏమని తెలుగులో? యజమానుడు అని ఉంది. మాస్టర్ మాత్రం కాదు, లార్డ్, వాళ్ళ ప్రభువు అనే మాట కూడా అనువాదం ఉంది. అంటే వాళ్ళ ప్రభువు యొక్క ఇంటిని బలాత్కారంతో, మోసంతో నింపారంట. సో అది ఒక ట్రాన్స్లేషన్. సో ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్ ప్రకారం మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటంటే, ఎవరో దేవాలయము దాటుతూ బయటికెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు దేవాలయము గడప మీద కాలు వేయట్లేదు వీళ్ళు. దేవాలయపు గడప మీద కాలు వేయట్లేదు. గడపను తాకట్లేదు. తాకకుండా గడప మీద నుంచి పైకెళ్తున్నారు. పైకెళ్ళి బయటికెళ్తున్నారు. వచ్చేటప్పుడు మాత్రం చాలా ధనంతో వస్తున్నారు. వచ్చి నింపుకుంటా ఉన్నారు. నింపుకుంటా ఉన్నారు. ఏం నింపుతున్నారు ఏంటి అనేటువంటిది చూద్దాము. బట్ నేను ఇక్కడున్న డిఫికల్టీ ఏంటి అనేటువంటిది చెప్తున్నాను. మనం ఇంట్లో నుంచి బయటికెళ్ళి యజమానుడి ఇంటికొస్తున్నారని తెలుగు బైబిల్ చెప్తుంది గదా! నిజానికి ట్రాన్స్‌లేషన్స్ అలా అలా లేవు అనేటువంటిది మనము చూడాలి. ఎన్ఐవి చదువుతాను. ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది ఎన్ఐవి చదివితే. ఎన్ఐవి అయితే, ఆన్ ద డే ఐ విల్ పనిష్ ఆల్ హూ అవాయిడ్ స్టెప్పింగ్ ఆన్ ద థ్రెషోల్డ్. అంటే గడప మీద కాలు పెట్టకుండా, థ్రెషింగ్ అంటే అర్థం గడప అనమాట. ఆ గడప మీద కాలు పెట్టకుండా అవాయిడ్ చేస్తున్నారు. అంటే కావాలని ఇటు నుంచి అటు కాలు అవతలకు పెట్టి బయటికెళ్తున్నారంట. అంతేకాదు, హూ ఫిల్ ద టెంపుల్ ఆఫ్ దేర్ గాడ్స్. హూ ఫిల్ ద టెంపుల్ ఆఫ్ దేర్ గాడ్స్ అంటే వాళ్ళ దేవుళ్ళ, దేవతల ఇంటిని మోసముతో, బలాత్కారంతో నింపుతున్నారంట. నింపుతున్నారు అనేటువంటి మాట మనము ఇక్కడ చదువుతామనమాట. సో దీనికి దీనికి మధ్యలో ఈఎస్వి, ఎన్‌కేజేవి, హోల్‌మెన్ కూడా ఈ రెండిటికి మధ్యలోనే ఉంది. ఈఎస్విలో ఆన్ ద డే ఐ విల్ పనిష్ ఎవ్రీవన్ హూ లీప్స్ ఓవర్ ద థ్రెషోల్డ్. అంటే గడప మీద కాళ్ళు పెట్టుకుని అవతలకి వెళ్ళి, దోస్ హూ ఫిల్ దేర్ మాస్టర్స్ హౌస్ విత్ వైలెన్స్ అండ్ ఫ్రాడ్. సో వాళ్ళ యజమానుడి ఇల్లుని బలాత్కారంతో నింపారనేటువంటిది. అలాగే మనం క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్లోకి వెళ్తే, ఆన్ ద డే ఐ విల్ పనిష్ ఆల్ హూ స్కిప్ ఓవర్ ద థ్రెషోల్డ్. అంటే గడప మీద కాలు వేయకుండా అవతలకి వెళ్ళి, హూ ఫిల్ దేర్ మాస్టర్స్ హౌస్ విత్ వైలెన్స్ అండ్ డిసీట్. సో ఇక్కడ అంటే డిఫికల్టీ ఏంటంటే, 9వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది వాళ్ళ ఇల్లా, వాళ్ళ యజమానుడి ఇల్లా, లేకపోతే వాళ్ళు ఆరాధన చేసేటువంటి దేవతలు, దేవుళ్ళ ఇల్లా? అసలు ఏ ఇల్లు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి డిఫికల్టీ. తర్వాత అసలు గుమ్మము తొక్కకుండా, గడప తొక్కకుండా, ఆ ఎండ్ల అనేటువంటి మాట నిజానికి తీసేయచ్చు. 9వ వచనంలో మరియు ఎండ్ల అనే మాట ఉంది. మరియు గడపలు దాటి వచ్చి అనేటువంటి మాటతో మనం ముందుకెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మనకి నిజానికి అర్థం కావట్లేదు. అంటే అర్థం కావట్లేదంటే ఏంటి? దీని మీనింగ్ ఏంటి అనేటువంటిది. మీరు మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంకి రండి. 5వ అధ్యాయంకొస్తే ఇక్కడ మనము ఇలాంటిది ఒక పిక్చరు చూస్తాం 5వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో గడప తొక్కకుండా ఉండటం అనేటువంటిది ఏంటి అనేటువంటిది మీకు ఇక్కడ 5వ అధ్యాయము, ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకొని అష్డోదుకు తీసుకొని వస్తారు. మొదటి వచనంలో దాగోను గుళ్ళు, దాగోను ఎదుట దాన్ని ఉంచుతారు. అంతా మీకు తెలుసు కదా. ఉదయం లేవగానే దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. 5వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరును అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను తొక్కట్లేదు అని ఉంది కదా. గుడి గడపను వాళ్ళు తొక్కట్లేదు. అంటే వాళ్ళకు ఇది నేను అనుకుంటాను ఒక పేగన్ ప్రాక్టీస్. గడప తొక్కకూడదు, గడప తొక్కకూడదు అనేటువంటిది ఒక ప్రాక్టీస్. ఇది
దేవాలయములో అయ్యుండొచ్చు. ఇక్కడ వాళ్ళ దేవతలు, దేవాలయము అనేటువంటి మాట ఉన్నారు గదా! అంటే వాళ్ళు వీళ్ళు ఆరాధన జేసేటువంటి ఇప్పుడు ఇది అసలు నిజంగా ఇశ్రాయేలీయుల దేవుడు అస్సలు అంగీకరించడు. ఇలాంటి పనులు జేశారనుకోండి. ఎందుకో చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి. ఇది వాళ్ళిల్లు గడప గుమ్మం తొక్కకుండా ఎళ్లారా? లేకపోతే యెరూషలేములో ఉన్నటువంటి దేవతలు, దేవుళ్ళ యొక్క గుడి గడపలు తొక్కకుండా ఎళ్లారా? మళ్ళీ తిరిగొచ్చేటప్పుడు ఏం తీసుకొనొచ్చారు అనేటువంటి అన్నీ మనం చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి గదా! నేను రకరకాల ట్రాన్స్‌లేషన్స్ చదివాను. అన్నీ పక్కన పెడితే ఇంతకి విషయం ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈళ్ళు ఎంత దుర్మార్గులంటే గడప తొక్కకూడదు అన్న దగ్గర ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో చూడండి. గడప తొక్కకూడదు అన్నది అసలు దేవుడు చెప్పనటువంటిది. ఒక దేవతలు, దేవుళ్ళకి సంబంధించిన ఆచారాన్ని తీసుకొచ్చి, వాళ్ళ జీవితాల్లో ఆ ఆచారాన్ని పెట్టుకొని, ఆ ఆచారాన్ని ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారో చూడండి. అంటే జీవము గల దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి, జీవవాక్యాన్ని వాళ్ళకిస్తే, జీవవాక్యాన్ని దేవుడిని వదిలేసి, ఒక అన్య దేవతల యొక్క ఆ నియమాన్ని తీసుకొనొచ్చి వీళ్ళ ఇళ్లల్లో మేబీ ఇంటి గడపను కూడా తొక్కటానికి వీళ్ళు ఇష్టపడట్లేదు. వాళ్ళ దేవుళ్ళ దేవాలయ గడపలను కూడా తొక్కటానికి ఇష్టపడట్లేదు గానీ, బయటికెళ్ళి ఏం చేస్తున్నారు ఈళ్ళు? అంటే చాలా చిన్న విషయం గడప మీద కాలేయాలా? కాలేయకూడదా? అది పెద్ద విషయమా అండి? అక్కడేమో అంత జాగ్రత్త తీసుకొని, అది దేవుడు చెప్పనిది, దేవుని వాక్యంలో లేనటువంటిది ఒక అన్య దేవత ఆచారం తీసుకొనొచ్చి, బయటికెళ్ళి ఈళ్ళేం చేస్తున్నారు? బలాత్కారం చేస్తారా? బలాత్కారము ఇప్పుడు గడప మీద కాలేయటం పెద్ద విషయమా? బలాత్కారం చేయటం పెద్ద విషయమా? బలాత్కారం జేసి, మోసం జేసి డబ్బులు సంపాదించారంట. డబ్బులు సంపాదించి తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ దేవతలు, దేవుళ్ళ గుడులు నింపుకొని ఉండుండొచ్చు. వాళ్ళ ఇళ్ళు గూడా నింపుకొని ఉండొచ్చు. వాళ్ళెక్కడున్నారో అక్కడ అంతా నింపుకుంటా ఉన్నారండి. అంటే అర్థం ఏంటంటే, ఈ అధిపతుల దగ్గరకు పనిచేస్తున్నోళ్ళు గూడా అయ్యుండొచ్చిది. ఇది ఈ ఇంటర్ప్రిటేషన్ అవకాశం గూడా ఉంది. ఎందుకంటే, వాళ్ళ మాస్టర్స్ ఇల్లుని నింపుతున్నారు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ ప్రభువు యొక్క గృహాన్ని, ఇంటిని నింపుతున్నారు అంటే అర్థం ఏంటంటే, ఈ పొలిటికల్ పీపుల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు గూడా అయ్యుండొచ్చు. సో, ఇది రిలీజియస్ యాస్పెక్టా? ఇది పొలిటికల్ యాస్పెక్టా? ఇది పర్సనల్ యాస్పెక్టా? అనేటువంటిది మనం కరెక్ట్‌గా చెప్పలేకపోయినప్పటికి కూడా, బట్ ఈళ్ళు జేస్తున్న పాపం ఏంటంటే, అన్య మతాల ఆచారానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చి నీతి న్యాయాలను నేలకేసి తొక్కేసారనమాట. అది ఈళ్ళు జేసినటువంటి పాపం. చేశారు గాబట్టి దేవుడేమంటున్నాడంటే, మీరెవరు బ్రతకరు. మీరెవరు బ్రతకటానికి అవకాశం లేదు. ఎవరెవరైతే ఇలాంటి పనులు జేస్తున్నారో యెరూషలేములో ఉండి మిమ్మల్ని అందరిని నేను శిక్షిస్తాను. నేను నిర్మూలన జేస్తాను. శిక్షిస్తాను అనేటువంటి మాట మనం ఆల్రెడీ అక్కడ చూసామనమాట. సో, దాంతో మనము 9వ వచనం అయిపోయిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటదంటే ఇప్పుడు బలి జరుగుతుందనుకోండి. మేకలు కాకుండా మనుషులకి బలి జరుగుతా ఉందనుకోండి. మనుషుల్ని చంపుతున్నారనుకో పట్టుకొని. రక్తం కారుతా ఉందనుకోండి. ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకొని చంపుతున్నారనుకోండి. నిజానికి శత్రువు వచ్చాడు. ఎటు నుంచి వచ్చాడో కూడా చెప్తున్నాయి ఈ వచనాలు. వచ్చాడు. రావడంతోనే మొత్తం ఈళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా పట్టుకొని కనపడినట్టు చంపటం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు 10వ వచనం ఏం చెప్తుందంటే, ఆ దినమందు మత్స్యపు గుమ్మములలో రోదన శబ్దం అంటే అర్థం ఏంటి? ఏడుపు. పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినపడును. కొండల దిక్కు నుండి గొప్ప నాశనమొచ్చును. ఇదే యెహోవా వాక్కు. సో, ఆహ్, వస్తున్నారు. శత్రువు వస్తున్నాడు. వచ్చిన రోజు శత్రువు ఫిష్ గేట్ అంటాం కదా! మనము ఏమన్నాం? మత్స్యపు గుమ్మము. మనం ఇంగ్లీష్‌లో ఫిష్ గేట్ అంటాం. ఫిష్ గేట్ యెరూషలేంలో నార్త్‌గా ఉంటదనమాట. నార్త్ అంటే ద ఉత్తరంగా ఉంటదనమాట. సో, ఆపద గూడా వీళ్ళకి ఉత్తరం నుంచే వస్తుందనమాట. సో, బాబిలోనియన్స్ వస్తున్నారు. అస్సిరియన్ కింగ్‌డమ్ అయిపోయింది ఇప్పుడు. అస్సిరియన్ కింగ్‌డమ్ ఎళ్ళిపోయింది. అస్సిరియన్లు బలహీనులైపోయారు. అంటే యోనా తర్వాత నహూము తర్వాత మాట్లాడుతున్నాం. నహూము గూడా అయిపోయింది. సో, ఇప్పుడు వరల్డ్ పవర్ ఎవరంటే అష్షూరీయులు కాదు. బబులోనీయులు. సో, అష్షూరీయులు అయిపోయారు. ఎళ్ళిపోయారు. బబులోను సామ్రాజ్యము వీళ్ళ మీదకి రాబోతా ఉంది. రాబోతా ఉన్నప్పుడు నిజానికి నేను మీకు చెప్తున్నాను గదా! ఈయన జఫన్యా ప్రకటిస్తా ఉన్నప్పుడే ప్యారలల్‌గా యెరూషలేములో ఇర్మియా గూడా ప్రకటిస్తున్నాడు. మీరందరూ చచ్చిపోతారు. మీరెవరు బ్రతకరు. త్వరగా దేవుడి వైపు తిరగండి. మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకోండి. ఎవ్వరు బ్రతకరు ఈ పట్టణంలో అని చెప్తాడు. ఇర్మియా మాట వినలేదు. ఇక్కడ జఫన్యా గూడా చెప్తున్నాడు. వీళ్ళు జఫన్యా మాట కూడా వినలేదు. సో, ఆపద మత్స్యపు గేట్ వైపు నుంచి వస్తదంట. అటునుంచి ఆ దినమందు మత్స్యపు గుమ్మములలో రోదన శబ్దము, పట్టణ దిగువ భాగమున అంగలార్పును. అంటే సిటీలో ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద సిటీ యెరూషలేం గురించి మాట్లాడుతున్నాడు. దిగువ భాగం అంటే
దేవాలయంకి కొంచెం కింద కింద భాగం అనమాట. ఆ దిగువ భాగము ఎలా ఉంటదని చెప్తున్నాడు. దిగువ భాగంలో గూడా ఏం జరుగుతదంట? అంగలార్పు వినపడుతదంట. మీకు గుర్తుందో లేదో ముందు మెసేజ్‌లో నేను హుల్దా దగ్గరికి వెళ్తారు కదా! దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పమని. ఆ హుల్దా ఉన్న వాళ్ళ ఏరియా అనమాట. సెకండ్ క్వార్టర్ అంటాం దీన్ని. సో, కింద భాగము అనేటువంటి మాట ఉంది గదా! ఆ భాగంలో అంగలార్పు వినపడతదంట. కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వచ్చును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా దినము శిక్షించేటువంటి దినము. యెహోవా దినము బలిచ్చేటువంటి దినము. యెహోవా దినము నాశనము కలగబోతున్నటువంటి దినము. యెహోవా దినము వెలుగు కాదు. యెహోవా దినము చీకటి. ఇదే యెహోవా వాక్కు అంటాడు. గొప్ప నాశనం వచ్చునని ఇదే యెహోవా వాక్కు అని అన్నాడు. దాంతో రెండో గ్రూప్ అయిపోయింది. అంటే ఈళ్ళు బలాత్కారులు, మోసం చేసేవాళ్ళు వాళ్ళను గూడా శిక్షిస్తానన్నాడు. శిక్షించిన రోజు పట్టణం నిండా గూడా ఏడుపు, కన్నీరు, విలాపము మనం ఇదంతా అనుభవిస్తదంట. ఎందుకంటే ఆపద నార్త్ నుంచి వస్తుంది. నార్త్ గేట్ వైపు నుంచి వస్తుందనమాట. 11వ వచనం. కానానీయులందరూ నాశనమైరి, ద్రవ్యము సమకూర్చుకుని వారందరూ నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా అంగలార్చుడి. ఈ 11వ వచనంలో గూడా చాలా ఇంటర్ప్రిటేషన్ డిఫికల్టీస్ ఉన్నాయి గానీ, నేను జాగ్రత్తగా వీటిని చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఫాలో అవ్వండి. మొట్టమొదటిది ఏంటంటే, కనానీయులందరూ నాశనమైరి అనే మాట ఉంది గదండీ! మధ్యలో కనానీయులు ఎందుకొచ్చారు? ఇక్కడ డిస్కషన్ ఎవరి గురించి? యోధా, యెరూషలేము గురించి కదా! యోధా, యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడాయన. యోధా, యెరూషలేము గురించి మాట్లాడుతూ ఇప్పుడు మత్స్యపు గేట్ ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఇది అసలు బలి అర్పిస్తుంది. బలంతా జరుగుతుంది. యెరూషలేము, యోధాలో జరుగుతుంది. మధ్యలో కానానీయులు ఎక్కడి నుంచొచ్చారు? కానానీయులు అందరూ నాశనం అవుతారంట. కానానీయులు అనేటువంటి మాట నిజానికి కానానీయులలో కొంతమంది మిగిలితే మిగిలుండొచ్చేమో గానీ, ఇక్కడ మాట్లాడుతున్న దేవుడు శిక్షిస్తానంటున్నటువంటిది కనానీయులను కాదు. ఇక్కడ మాట్లాడుతున్న ఆయన శిక్షిస్తానంటుంది యోధా వారిని, యెరూషలేం వారిని. అయితే మరి కానానీయులని ఎందుకన్నాడు? కనానీయులు కాదు గదా! ఈళ్ళు. వీళ్ళు ఇశ్రాయేలీయులు గదా! కానానీయులందరూ హతమైపోతారు అనేటువంటి మాటకి ఆయన యొక్క ఉద్దేశ్యము ఏంటి అనేటువంటి మీరు హోషేయ గ్రంథం ఒకసారి మీరు ఓపెన్ చేయండి. హోషేయ గ్రంథం నేను చెప్పినప్పుడు ఇది మాట్లాడాను. 12వ అధ్యాయము 7వ వచనం మనకి 7వ వచనంలో మనం చూస్తాం. ఎఫ్రాయిం వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడక చేసెదరు. బాధ పెట్టవలెనన్న కోరిక వారికి కలదు. ఎఫ్రాయిం వారు అనేటువంటి మాట మనందరికీ తెలుసు ఇశ్రాయేలీయులు కదా! ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి పేరు. వాళ్ళు కనానీయుల వర్తకుల వంటి వారై అనే మాట ఉంది గదండీ! అంటే కనానీయులు అనేటువంటి మాట ఇక్కడ వాళ్ళు కనానీయులందరూ ఏమన్నాడు? కనానీయులందరూ నాశనమైరండి. ఇక్కడ కాంటెక్స్ట్ గూడా అదే ఉంది. ద్రవ్యము సమకూర్చుకొని వారినందరిని నిర్మూలన చేయబడిరి అనే మాట ఉంది గదా! అంటే వీళ్ళు వ్యాపారస్తులు. ఇశ్రాయేలీయులు వ్యాపారము ఎలా జేస్తున్నారంటే కానానీయుల లెవెల్‌లో జేస్తున్నారనమాట. అందుకని వీళ్ళని కానానీయులు అని అన్నాడు. మనకి హోషేయ గ్రంథంలో గూడా మనకదే చెప్తుంది. వీళ్ళ వ్యాపారం ఎలా ఉందని చెప్తుంది? కనానీయుల్లాగా ఎఫ్రాయిం వారు కానానీయుల వర్తకులు వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక సో, ఇక్కడ ద్రవ్యము సమకూర్చుకోవటానికి, వాళ్ళు డబ్బులు సమకూర్చుకోవటానికి వీళ్ళు చేసినటువంటి పని ఏంటి? పని ఏంటంటే వ్యాపారం. అన్యాయపు వ్యాపారం. మోసం చేసినటువంటి వ్యాపారం. వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఏమని పిలుస్తున్నాడంటే కనానీయులు అని పిలుస్తున్నాడనమాట. అంతేకాదు వీళ్ళు ద్రవ్యము సమకూర్చుకొనువారు అనేటువంటి మాట అన్నాం గదా! సో, అంటే బేసికల్‌గా వీళ్ళు బిజినెస్ పీపుల్ మంచి బిజినెస్ పీపుల్ గాదు. చెడ్డ వ్యాపారస్తులనమాట. చెడ్డ వ్యాపారస్తులు సంపాదనే వీళ్ళకి ప్రాముఖ్యం గాని, ఎవరి జీవితాలు ఏమైపోతున్నాయి అనేటువంటిది వీళ్ళకి ప్రాముఖ్యం కాదు గాబట్టి, దేవుడేమంటున్నాడంటే థర్డ్ గ్రూపు ఫస్ట్ గ్రూప్ ఏమో పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు. రెండో గ్రూప్‌ని మనం జూసాము. రెండో గ్రూపు మోసం జేసి బలాత్కారం జేసేవాళ్ళు. మూడో గ్రూపు వ్యాపారంలో వ్యాపారస్తులు డబ్బు సంపాదించినోళ్ళు. ధనవంతులు బేసికల్‌గా ఈళ్ళు వెరీ రిచ్ పీపుల్ అనమాట. మూడో గ్రూప్ రిచ్ గ్రూప్ అనమాట. వ్యాపారం చేసి డబ్బులు సంపాదించారు. కాకపోతే వీళ్ళ వ్యాపారం ఇశ్రాయేలీయుల వ్యాపారం లాగా లేదు. కనానీయుల వ్యాపారం లాగా ఉంది కాబట్టి వీళ్ళనేమన్నాడంటే, కనానీయులు నాశనమైపోయారు. గనుక మక్తేషు లోయ నివాసులారా అంగలార్చుడి అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తామనమాట. ఈ మక్తేషు అనేటువంటి మాట హీబ్రూ పదము చాలా ఇంట్రెస్టింగ్ పదం అనమాట. మక్తేషు అంటే
మనం ఏమంటామంటే గుంట, లేకపోతే లోయ అంటాం కదా! లోయ లేకపోతే గుంట. ఆ మాటకు అంటే మక్తేషు అనేటువంటి మాటకు అర్థము లోయ లేకపోతే గుంట. ఇప్పుడు మనము ఏమంటాము రోకలంటామా? రోకలేనా? ఇలా ఇలా ఉండి దాంట్లో దంచుతుంటారు. ఏమంటారు? రోలు, రోకలా? ఆ! రోలు. రోలులో ఏముంటది? లోయలాగా ఉంటది గదా! అంతేనా? నేనేమైనా తప్పు చెప్తున్నానా? సో, రోకలే అనుకోండి. సో, అంటే మనం ఒక స్టోన్ తీసుకొని స్టోన్ మధ్యలో కట్ జేస్తే ఒక లోయలాగా వస్తది గదా! దాంట్లో దంచుతారు గదా! బేసికల్‌గా. సో, నిజానికి మక్తేషు అనేటువంటి మాటకు అర్థము ఏంటంటే, ఒక రోలు దాంట్లో దంచటం. సో, ఇక్కడ 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 వాడిన పిక్చర్ ఏంటంటే, ఇక్కడ అంటే దంచటం జరగబోతుందంట ఇక్కడ. జరగటం వలన ఏం జరుగుతుందంట దాని వలన? దంచటం వలన వాళ్ళు అంగలారుస్తున్నారంట. కన్నీరు కారుస్తున్నారు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. సో, ఇంతకీ ఈ మక్తేషు లోయ, లోయ అంటే మీకు అర్థమైంది కదా! లోయ లేకపోతే గుంట అనేటువంటిది. ఆ గుంటలో ఈ దంచటం అనేటువంటిది జరిగిందంట. జరగటం వల్ల వాళ్ళందరూ ఎలా ఉన్నారంట? అంగలారుస్తున్నారంట. సో, ఇంతకీ ఏంటి మక్తేష్ లోయ? ఎక్కడుంది మక్తేష్ లోయ అని చాలా డిస్కషన్. డైరెక్ట్ ఆన్సర్ అయితే ఎవరు చెప్పట్లేదు. నేను నేను చాలామంది భక్తులు కామెంటరీస్ చూసాను గానీ, రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఈ ప్లేస్ ఎక్కడుందో తెలీదంటాడు. చార్లెస్ ఫైన్‌బర్గ్ అనేటువంటి ఆయన. కానీ నేననుకుంటాను ఈ లోయ ఏంటి? ఈ లోయలో దంచటము ఏంటి? బలి అనే మాట ఆల్రెడీ చూసాము. బలి అనగానే మన తలలోకి చాలా పిక్చర్స్ ఒస్తాయి. అదే దంచటము అనేటువంటి మాటకు గూడా మనలోకి చాలా పిక్చర్స్ ఒస్తాయి. నేననుకుంటాను యెరూషలేము, యెరూషలేము చుట్టూ పర్వతాలుంటాయి. యెరూషలేము చుట్టూ పర్వతాలుంటాయి. ఇది మధ్యలో ఉంటది. సో, అంటే పట్టణం ఉన్నటువంటిదే ఒక లోయలాగుంటది. చుట్టూ పర్వతాలుంటాయి గాబట్టి, అక్కడ జరుగుతున్నటువంటి దీన్ని సూచించటం కోసం ఈ మాట వాడుంటాడు. మక్తేషు అనేటువంటి మాట వాడుంటాడనేటువంటిది నాకర్థమైంది. సో, నేననుకుంటాను మరలా ఏం చెప్తుందంటే, యెరూషలేము మీద దేవుడు తీసుకొస్తున్నటువంటి శిక్ష, ఆ శిక్ష వలన ఆ పట్టణస్థులందరూ గూడా కారుస్తున్నటువంటి కన్నీరు, అంగలార్పు అనండి. ఆ అంగలార్పు ఆ పట్టణంలో ఉంటదంట. సో, 12వ వచనంకొచ్చేటప్పటికి నేను అప్పుడు ఎలా ఆయనంటాడు ప్రభువే మాట్లాడుతున్నాడు కదా! ఇక్కడ గూడా ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేము పరిశోధించెదను. ఆ దినమున అంటే ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఆ దినమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధించెదను. సో, ఆ లోయ యెరూషలేము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆయన దీపములు పట్టుకొని సంచరిస్తాడంట. యెరూషలేమును పరిశోధిస్తాడంట. పరిశోధించటం అనేటువంటిది మీకు తెలుసు. సెర్చ్ చేస్తాడు. బేసికల్‌గా నేననుకుంటాను ఈ వచనము చెప్తున్నటువంటిదేంటంటే, ఐ విల్ సెర్చ్ జెరూసలేం విత్ లాంప్స్ అండ్ ఐ విల్ పనిష్ ద మెన్ హూ ఆర్ కంప్లిసెంట్. ఇప్పుడు నాలుగో గ్రూప్‌కొచ్చామండి. నాలుగో గ్రూప్ ఎవరంటే, స్తబ్దముగా ఉన్నవాళ్ళు అనే మాట ఉంది గదండీ! స్తబ్దముగా ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు వీళ్ళలో స్తబ్దత ఉంది? నిశ్చింత అంటేనే కంప్లిసెంట్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. ఇండిఫరెంట్ అంటాం. పట్టించుకోకుండా, వాళ్ళు ఏం లెక్క చేయకుండా ఉన్నటువంటి గ్రూప్ అనమాట. ఈయన యెరూషలేములో ఎతుకుతున్నాడు దేవుడు ఎళ్లి. యెరూషలేములో ఏం చేస్తున్నాడు ఆయన? వెతుకుతున్నాడు. ఎలా ఎతుకుతున్నాడు యెరూషలేములో? అంటే చీకటిలో ఎక్కడైనా, ఎవరైనా మిగిలిపోతారా? నా మీద తిరుగుబాటు చేసినోడు ఎవరు మిగలకూడదు. ఇంకెవరైనా ఉన్నారా? కానీ ఇక్కడ మీరు గమనించారో లేదో, ఆయన ఎవరి కోసం వెతుకుతున్నాడు? ఆయన వెతుకుతుంది ఒక పర్టిక్యులర్ గ్రూప్ కోసం వెతుకుతున్నాడు కదా! ఆ గ్రూప్ ఎవరో గూడా మనకిక్కడ చెప్పాడు. ఎవరి కోసం వెతుకుతున్నాడంట? ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను, కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకుని వారిని శిక్షిస్తాను. వీళ్ళని ఎదుగుతున్న గ్రూప్ ఎవరు ఇప్పుడు? ఎవరండి? ఈ గ్రూపు ఎవరంటే కేర్‌లెస్ పీపులా? ఏమంటారు మీరు? వీళ్ళు కేర్‌లెస్ పీపులే. వీళ్ళు యెహోవా కీడు చేయడంట, మేలు చేయడంట. ఎవరీళ్ళసలు? యెహోవా కీడు చేయడు, యెహోవా మేలు చేయడా? నాస్తికులా ఏంటి ఈళ్ళు? దేవుడు లేనని చెప్పే గ్రూపా ఏంటి ఈళ్ళేమన్నా? యెహోవా ఉన్నా గూడా ఆయన ఏం చేయడు, మెదలకుండా ఉంటాడంటే ఏంటి? అగ్నాస్టిక్సా ఈళ్ళేమన్నా? సో, వీళ్ళంట
అంటే ఈ గ్రూప్‌ని అర్థం చేసుకోవాలనుకోండి. మనకిక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు. ఒక ఇమేజరీ ఇచ్చాడు గదా! ఆ ఇమేజరీని పట్టుకుంటే గాని అసలు ఈ గ్రూప్ ఎవరో మనకి అర్థమవుతారు. ఎవరంటే వీళ్ళు? మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై అనే మాట ఉంది గదా! అంతేనా? అంతేనండి? ఆ! సో, వీళ్ళు హూ ఆర్ కంప్లసెంట్ దోస్ హూ సే ఇన్ దేర్ హార్ట్స్, ద లార్డ్ విల్ నాట్ డూ గుడ్ నార్ విల్ హి డూ ఇల్. సో, ఇప్పుడు మీరు చూడండి. ఎవరు వీళ్ళు? ఈ మడ్డి అనేటువంటి మాట మీ అందరికి తెలుసు. ద్రాక్షలు మడ్డి మీద ద్రాక్షరసం అని అన్నాడు గాబట్టి, ద్రాక్షలను క్రష్ చేసినప్పుడు కింద ద్రాక్షలలో నుంచి పిప్పి వస్తది గదా! పిప్పి అంటాం గదా! దాన్ని మనము ఇంగ్లీష్‌లో సెడిమెంట్ అంటాము. సెడిమెంట్ అంటే ఏదైతే కిందకి ఎళ్ళిపోతదో ద్రాక్షరసము మొత్తం తీసేసిన తర్వాత, మీరు దాన్ని కొంచెం సేపు అలా కదపకుండా ఉన్నారనుకోండి. ఉన్నప్పుడు ఏమవుతది? దాంట్లో ఉన్నటువంటి పిప్పంతా కూడా ఏమవుతది? కిందకొస్తది గదా! ఆ కిందకొచ్చిన ఆ పిప్పిని ఏమంటామంటే మడ్డి అంటాం. మడ్డి అంటే బేసికల్‌గా అర్థము తెలుగులో పిప్పి లేకపోతే మడ్డి. ఇంగ్లీష్‌లో మనం డ్రగ్స్ అంటాము, లేకపోతే సెడిమెంట్ అంటాము, లేకపోతే లీస్ అంటాము. రకరకాల వర్డ్స్ ఉన్నాయి ఇంగ్లీష్‌లో. సో, వీళ్ళు ఎలా ఉన్నారంట వీళ్ళు ఎలా ఉన్నారంట అంటే ద్రాక్ష రసము, మడ్డి మీద ఉన్న ద్రాక్ష రసము. అంటే కింద సెడిమెంట్ ఫార్మ్ అయినప్పుడు ద్రాక్ష రసమును అది పాడు చేస్తదంట. దాన్ని ఏం చేయాలంటే అండి సెడిమెంటేషన్ అయిపోయిన తర్వాత కిందకొచ్చేసిన తర్వాత దాన్ని పైనున్న ద్రాక్ష రసం ఎప్పటికప్పుడు మనం తీసి వేరే వాటిల్లో పోస్తా ఉండాలంట. పోయకపోతే గనక కిందున్న మడ్డితో కలిసిపోయి పాడైపోద్దంట. కలిసిపోయి గట్టిగా అయిపోవటము, లేకపోతే పాడైపోవటం జరుగుతదంట. సో, అంటే కదపకుండా ఉన్నటువంటి ద్రాక్షరసం. మడ్డి మీద ఉన్న ద్రాక్షరసం అంటే అర్థం ఏంటి బేసికల్‌గా ఏంటంటే, కదపకుండా, మెదలకుండా ఎక్కడున్నారో అక్కడే ఉండి పాడైపోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు అక్కడే ఉండటం వల్ల ఏం జరుగుతుంది? పాడైపోతుంది గదా! సో, వీళ్ళెవరంట అంటే, వీళ్ళు ఏ చింత లేదు, ఏ ఆలోచన లేదు. అసలు దేవుడొస్తాడా? రాడా? ఏం జేస్తాడు? చేయడు? ఏమి లేవనమాట వీళ్ళకి. వీళ్ళకేంటంటే, మనం బానే ఉన్నాము. ఏం గాదు. భూమికేం గాదు. యెరూషలేముకేం గాదు. దేవుడు ఏం చేయడు. దేవుడు అలాంటి వాడు గాదు. కీడు జేసేవాడు గాదు. ఇలా మాట్లాడుతూ వాళ్ళకున్నటువంటి సంపదతో ఎంజాయ్ చేస్తా బ్రతుకుతున్నటువంటి గ్రూపు. దేవుడు చూస్తున్నాడని, దేవుడు గమనిస్తున్నాడని గ్రహించగలిగినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళని మనము ఏమనొచ్చంటే వెరీ ప్రైడ్‌ఫుల్ పీపుల్ ఈళ్ళు. ఈళ్ళకేంటంటే ఏ చింత లేదు. దేవుడు వస్తాడని, ఆయన శిక్షిస్తాడని కూడా భయం లేదు ఈళ్ళకి. సో, ఈ గ్రూప్ దగ్గరికెళ్ళి ఈ గ్రూప్‌లో ఇలాంటి వాడు ఎవడైనా ఉన్నాడేమోనని దేవుడు వెతుకుతున్నాడంట. ఎతికి పట్టుకొని వాళ్ళని కూడా శిక్షిస్తానన్నాడు. అవునా కదా! ఏమన్నాడు? మనసులో అనుకోని వారిని శిక్షించెదను. సో, వాళ్ళు ఆహ్, పైకి చెప్పాల్సిన అవసరం లేదు. నేను హృదయములను పరిశోధిస్తున్నవాడు అనే మాట నేను అన్నాను గదా! అన్నానా లేదా? ఆళ్ళు పైకనకపోయినా లోపల హృదయంలో అనుకున్నా గూడా చాలు. వాళ్ళని వెతుకుతున్నాడు దేవుడు. వెతికి వాళ్ళని పట్టుకొని, వాళ్ళని గూడా శత్రువులకి అప్పగిస్తున్నాడు. శత్రువులు వాళ్ళని శిక్షిస్తారనమాట. సో, ఈ 4 గ్రూపులు నిజానికి వీళ్ళ సమ్మరీ గూడా చూడండి. సమ్మరీ వారి ఆస్తి దోపుడుగు సొమ్ముగను, వారి ఇండ్లు పాడుగను, వారి ఇండ్లు కట్టుదురు గాని, వారు వాటిలో కాపురముండరు. ద్రాక్ష తోటలు నాటుదురు గాని, వాటి రసమును పానము చేయరు. అయిపోయింది. వీళ్ళు వీళ్ళు ఆస్తిని ఆస్తిని నమ్ముకునే కదా! వీళ్ళింత ధైర్యంగా ఉన్నారు. వాళ్ళ సంపదను నమ్ముకునే కదా! పోగేసుకునే కదా! ధైర్యంగా ఉన్నారు. మాకేమవ్వదు, మమ్మల్ని ఎవరు ఏం చేయరు అని అన్నారు కదా! శత్రువు వచ్చాడు. శత్రువు చేతిలో దేవుడు వాళ్ళ సంపద అంతా ఇచ్చేసాడనమాట. వాళ్ళు తీసుకొని ఎళ్ళిపోతారంట. సమ్మరీ ఏంటంటే, నువ్వు ఇల్లు కట్టుకుంటావు గానీ, ఆ ఇళ్లల్లో మీరు నివసించరు. మీరు ద్రాక్ష తోటలు నాటుతారు గానీ, మీరు ద్రాక్ష రసము తాగరు. ఈ 2 గూడా ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి శాపాలు. మీరు ఇల్లు కడతారు గానీ, ఆ ఇళ్లల్లో మీరుండరు. మీరు ద్రాక్ష తోటలు నాటుతారు గానీ, మీరు ఆ ద్రాక్ష రసం మీరు అనుభవించరు. నన్ను గనక విడిచిపెట్టారంటే, మీరిది అనుభవిస్తారు. మీరు ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయము 30 వచనం ఒకసారి చదువుదాం. 30 వచనంలో ఈ మాట ఉంటది. స్త్రీని ప్రదానము చేసుకుందురు గాని వేరొకడు ఆమెను కూడును. ఇండ్లు కట్టుదురు గాని దానిలో నివసింపవు. ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండ్లు తినవు. నేను మాట్లాడుతున్న ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పిన మాట. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను
కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అన్నాడు 15వ వచనంలో. 15వ వచనంలో అని 30వ వచనంలో ఏమన్నాడు? ఇల్లు కట్టుదువు గాని దానిలో నివసింపవు. ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండ్లు తినవు. సేమ్ మెసేజ్, సేమ్ శాపము వీళ్ళ జీవితాల్లోకి వస్తదండి. ఆమోసు కూడా అన్నాడు, మీకు గుర్తుందో లేదో. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట అన్నాడనమాట. ఏమన్నాడంటే, మీరు వారిని అణగదొక్కుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇల్లు కట్టుకుందురు గాని వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు తాగరు. సో, చూసారండి, నిజానికి దేవుడు వీళ్ళకి వీళ్ళు నాటని ఇళ్ళలో వీళ్ళని ఉండనిచ్చాడు. వీళ్ళు వీళ్ళు కట్టని ఇండ్లలో వీళ్ళని ఉండనిచ్చాడు. వీళ్ళు నాటని ద్రాక్ష చెట్లను, ఫలాలను వీళ్ళని అనుభవించాడు. కానీ ఆయన మీదే తిరుగుబాటు చేసినప్పుడు, ఆయనే వద్దన్నప్పుడు ఏమన్నాడు? మీరు వెళ్ళిపోండి, అయితే మీరు ఇక్కడ ఉండటానికి వీళ్ళు లేదని వీళ్ళని శిక్షించాడు. వీళ్ళ మీదకి చాలా దారుణమైన శిక్ష. అంటే అర్థం ఏంటంటే, నిజానికి యెరూషలేము, యూదాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు శిక్షించబోతా ఉన్నాడు. యెహోవా దినము అలా నెరవేరబోతోంది. నిజానికి జఫన్యా ప్రకటిస్తా ఉన్నప్పుడు ఇది జరగలేదు. జరగలేదు కాబట్టే ప్రకటించాడు జఫన్యా. యెరూషలేములో తిరుగుతూ యూదాలో ప్రకటించాడు. ఇదిగోండి, దేవుడు ఇలా రాబోతున్నాడు. యెహోవా దినము త్వరలో రాబోతుంది. అతి సమీపంగా ఉంది. వచ్చిన రోజు మీరు అందరూ చచ్చిపోతారు. మీరు అన్యాయంతో డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. మీరు ఇళ్లలో మీరు ఉండరు. ద్రాక్ష తోటలు నాటుతున్నారు. మీరు ద్రాక్ష తోటలు అనుభవించరు. అంతేకాదు, రక్తపాతం జరుగుతుంది యెరూషలేము నిండా. మీరు అందరూ చచ్చిపోతారు. శత్రువు వస్తున్నాడు. దేవుడే బలిని ఏర్పాటు చేశానంటున్నాడు. ఆ బలిని మీరే బలి పశువులుగా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి మీరు ఆయన వైపు తిరగండి అని నిజానికి వార్నింగ్. ఇది సీరియస్ వార్నింగ్. ఇది ఎప్పుడు నెరవేరింది? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇది యాక్చువల్‌గా వాళ్ళు నిజంగా ఆయన వైపు తిరిగారా అంటే, మీరు 2వ అధ్యాయంలో మీరు చూస్తారు వాళ్ళు తిరగలేదు. ఇప్పుడు నెక్స్ట్ సండే మనం చూస్తాము. ఈ యెహోవా దినము యోధా యెరూషలేముతోనే ఆగదు. ఇది భూమి మీద అందరి మీదకి వెళ్ళబోతుంది. ఎందుకంటే భూమి మీద అందరూ కూడా ఆయన్ని వద్దన్నారు. భూమి మీద అందరూ కూడా దేవతలను, దేవుళ్ళని ఆరాధిస్తున్నారు. మనుషుల రూపాల్లో, పక్షుల రూపాల్లో, చతుష్పాద జంతువుల రూపాల్లో దేవుళ్ళని చేసుకొని ఆరాధన చేస్తున్నారు. ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాలను, గ్రహాలను పూజిస్తున్నారు. భూమిలో ఉన్న సమస్తాన్ని పూజిస్తున్నారు. కాలాలను పూజిస్తున్నారు. తప్పించుకోవడానికి అవకాశం లేదు. భూమి మీద ఉన్నటువంటి ఎవరు కూడా తప్పించుకోవట్లేదు. యెరూషలేము యోధాకి ఏం జరిగిందో భూమికి కూడా అదే జరగబోతుంది. కానీ ఎప్పుడు జరగబోతుంది? ఇది ఇంకా జరిగిందా? జరగలేదా? అనేటువంటి ప్రశ్న ఉంది. ఇప్పుడు మీరు 14వ వచనం నుంచి 18వ వచనం నెక్స్ట్ సండే నేను చెప్పినప్పుడు మీకు చెప్తాను దీని స్కోప్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది. కాకపోతే యెహోవా దినము యెరూషలేము మీదకి వచ్చింది. ఆయన ప్రకటించినటువంటి ఒక 20, 30 ఇయర్స్‌లోనే వచ్చింది. బబులోను రూపంలో వచ్చింది. బబులోను రూపంలో వచ్చింది. యెరూషలేము మొత్తం నాశనం చేశారు. అందరిని చంపేశారు. మిగిలినోళ్ళని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు. బబులోనుకు తీసుకొని వెళ్ళిపోయారు. మనందరికీ తెలుసు హిస్టరీ అంతా కూడా. మీరు చదివితే అర్థమవుతుంది. కానీ నా ప్రశ్న ఏంటంటే, మరి ఈరోజు కూడా ఇశ్రాయేలీలు అలానే ఉన్నారు గదా! దేవుడు వద్దని అంటున్నారు గదా! ఈరోజు కూడా ఇశ్రాయేలీలు దేవుడు వద్దనే అంటున్నారు. సిలువ దగ్గరికి రావట్లేదు. ఈరోజు కూడా వాళ్ళు నక్షత్రాలను చూసి చాలా బాగున్నాయి అంటున్నారు. మరి ఏం జరగబోతుంది ఇశ్రాయేలీలకు? ఇంకొక యెహోవా దినమును వీళ్ళు చూడబోతున్నారా? భూమి కూడా ఇంకొక యెహోవా దినమును చూడబోతా ఉందా? దేవుని వాక్యం అంతా ఏం చెప్తుంది అనేటువంటిది కూడా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాము. సో, ఇది యెహోవా దినము అతి సమీపముగా ఉంది అనేటువంటి మాట నెరవేరింది. వెంటనే 20, 30 సంవత్సరాల్లోనే బబులోను రూపంలో దేవుడు తీసుకొచ్చాడు. ఇక్కడ చేస్తానని మొత్తం దేవుడు చేశాడు. దేవుడు వాడిని శిక్షించారు. చెప్తున్నాను, మన జీవితాలలో కూడా మరలా ప్రభువు వద్దని గనక, ప్రభువును విడిచిపెట్టి గనక మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే యెహోవా దినము తప్పకుండా చూస్తారు. చూడని వారు ఎవరు లేరు. భూమి మీద ఉన్న సమస్త జనులు కూడా యెహోవా దినమును చూడబోతున్నారు. నేను జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయంలో
3వ వచనం నేను ప్రభువు కోట్ చేయటం చూపించాను మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. జెఫన్యా ఏం చెప్పాడో ప్రభువు కూడా అదే చెప్తున్నాడు. దేవదూతలను పంపిస్తాడంట, భూమి మీద ఉన్న అందరిని పోగు చేస్తాడంట. సో ఆ దినం ఇంకా రాలేదు. యెహోవా దినమును భూమి చూడబోతా ఉంది. చాలా భయంకరమైన దినము భూమి చూడబోతా ఉంది. కాబట్టి ఈరోజు మనకు దేవుడు ఈ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నిజంగా నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని ఆశ్రయించి ఆయనలో దాచుకోవడం మంచిది. జెఫన్యా అంటేనే అర్థము ఆయన దాచి ఉంచుతాడు అని అర్థం. సో ఈరోజు మనం ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఈ సృష్టిలో దేన్ని ఆరాధించను, నేను నిన్ను మాత్రమే ఆరాధిస్తాను, నేను ఎవరిని మోసం చేయను, నేను నీ కోసమే బ్రతుకుతాను, పవిత్రంగా నీతిగా పరిశుద్ధంగా జాలిగల హృదయంతో నేను బ్రతుకుతాను ప్రభువా, నన్ను ఆ ఉగ్రత వచ్చిన రోజు నన్ను దాచిపెట్టు అని ప్రార్థన చేసామనుకోండి, దేవుడు మనల్ని దాచిపెడతాడు. నాకు ఆశ్చర్యమైన విషయం అంటే ఇక్కడ చెప్పని విషయం తర్వాత చెప్తాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఒక విషయం మీరు ఆలోచించండి. నిజంగా ఆ రోజు యెరూషలేములో, యూదాలో ఆయనను పట్టుకొని ఉన్నోళ్ళు ఉండుంటారంటారా? ఉండుండరంటారా? ఆయననే పట్టుకొని దుర్మార్గుల్లో కలవకుండా ఉన్నవాళ్ళు ఉండుంటారంటారా? ఉండుండరంటారా? ఎవరు? ఉండే ఉంటారు. అట్‌లీస్ట్ ఇద్దరున్నారు. జెఫన్యా ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు. జెఫన్యా, ఇర్మియా కాకుండా నేను అనుకుంటాను శేషము ఉండే ఉంటది. శేషం అంటాం కదా! రెమనెంట్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. శేషం ఉండే ఉంటది. శేషమును దేవుడు ఎలా భద్రపరుస్తాడు? ఆయనే మన మన దీపము తీసుకొని యెరూషలేము అంతా వెతుకుతా ఉన్నప్పుడు, ఆయనకి ఎదురుగా ఎతుకుతా ఉన్న టైంలో ఇర్మియా కనపడ్డాడనుకోండి. ఆయన ఎలా స్పందిస్తాడు? ఆయన ఎలా చూస్తాడు తన సేవకుడిని అనేటువంటిది గూడా మనం జాగ్రత్తగా నేను అనుకుంటాను, మా ఆన్సర్ ఏంటో చెప్పమంటారండి? ఆయన ఉగ్రుడై భూమి మీదకొచ్చి, భూమి మీద అందరికీ తీర్పు తీరుస్తున్నప్పుడు, ఆయనను ప్రేమించి హత్తుకున్న వాళ్ళని ఆయన చేతి కిందకు తీసుకుంటాడు. జాగ్రత్తగా ఆయనతో భద్రం చేసుకుంటాడు. భద్రం చేసుకొని ఎవరిని ఏం చేయాలో వాళ్ళందరినీ అది ప్రభువు చేస్తాడు, చేయబోతున్నాడు అనేటువంటి. సో, దీంతో నేను ఇమ్మినెంట్ అంటే వెంటనే వచ్చినటువంటి యెహోవా దినం గురించి మనము యోధా మీదకి, యెరూషలేము మీదకి వచ్చిన దినం గురించి మనం చూసాము. రాబోయే వారము మనము భూమి మీద సకల జనుల మీదకి, భూమి మీద ఉన్న సమస్త వంశముల మీదకి రాబోతున్నటువంటి యెహోవా దినమును మనం చూడబోతున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము ఆఖరిలో మీరు చదవండి. చదివితే గనక ఏం జరిగింది అనేటువంటిది మీకు అర్థమవుతది. సో, అంటే నెబుకద్నెజరు వచ్చినప్పుడు, నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడు అనేటువంటిది, ఎలా చంపటం జరిగింది అనేటువంటిది మీరు చూడండి. మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము మనము 17వ వచనంలో ఇలా ఉంటదనమాట. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా, అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల యందైనను, యువతుల యందైనను, ముసలివారందైనను, నెరసిన వెంట్రుకలు గలవారందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతని చేతికి అప్పగించెను. నిజంగా అక్కడి నుంచి మీరు చదవండి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయాను. మనకి ఇక చాలా బాధేస్తది. అంటే ఎలా వచ్చాడు? ఎలా చంపాడు? ఎంతమందిని చంపాడు? ఎంత రక్తము అక్కడ పారింది? నిజానికి బలులు అర్పించిన రోజు దేవాలయంలో నుంచి రక్తము కిందకి కెద్రోను వాగులోకి పారేదనమాట. మామూలు ఎడ్లను, గొర్రెలను అర్పిస్తే. నేను అనుకుంటాను ఈళ్ళ రక్తము పారి ఉంటదని. యెహోవా యొక్క ఉగ్రత ఈళ్ళ మీదకొచ్చిన రోజు వీళ్ళందరి రక్తము యెరూషలేము నిండా పారినటువంటి దినము. దేవుడు అంత ఉగ్రుడు. దేవుడు ఎంత కృపగలవాడో, ఆయనను తిరస్కరించి మన ఇష్టానుసారంగా బ్రతికితే గనక ఆయన శిక్షను మనము తప్పించుకోలేము. దీంతో నేను 13వ వచనం దగ్గర ఆపుతున్నాను. మనం నెక్స్ట్ వీకు యెహోవా దినము గ్లోబల్ స్కేల్‌లో మనం చూడబోతున్నాం. భూమి మీదనున్న సమస్త దేశాల మీదకి ఎలా యెహోవా దినము రాబోతుంది, వచ్చిన రోజు ఏం జరుగుతదనేటువంటిది మనం నెక్స్ట్ సండే చూద్దాం. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.